ఏజ్ ఈజ్ జస్ట్ ఆ నంబర్ అని చెప్పేసి మాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు. నువ్వు ఏజ్ కంటే ఎక్కువగా యాక్టివ్గా ఉన్నావయ్యా. మామూలుగా నీ ఏజ్ వచ్చినప్పుడు చాలా మంది వంగిపోతారు, ఆల్మోస్ట్ పోతారు. అసలు మైండ్ పోయింది రెక్కి చూస్తున్నప్పుడు, ఆ ఒక్క సీన్ చూస్తున్నప్పుడు లైక్ మేము చేసే దగ్గరే ఒక కాలువ నీళ్లు పారుతూ ఉంటాయి, అక్కడికి వచ్చేసి నీళ్లు తాగుతుంటాయి టైగర్స్ అన్నారు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు చూడకుండా రివ్యూస్ అన్న ఒక పదం యూజ్ చేసి ఆ సినిమాని చంపేస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా రాస్తారమ్మా. మరి ఎందుకో వాళ్ళకి అదేం ఆనందం తెలియదు. ఈ మధ్యన ఇది వచ్చింది కదా రాజాసాబ్, అది బాగానే ఉంది సినిమా. మరి ఆ సినిమా గురించి మొట్టమొదటి నెగిటివ్ గా రాశారు. మళ్ళీ అంతగా స్టాంప్ పడిపోయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అని అంటే వకీల్ సాబ్. ఫస్ట్ డే యాక్చువల్ గా అసలు సినిమా ఫస్ట్ డేనే నాకును పవన్ కళ్యాణ్ గారి సీన్లు పెట్టారు. ఇతను మా రిలేటివేను గ్యాంగ్ లీడర్ల వేషం ఇవ్వమంటే నాకు ఇచ్చారు. అప్పుడు కొన్ని సినిమాలు చేసినప్పుడు కొన్ని ఎడిటింగ్లో ఉంటాయి, కొన్ని ఎడిటింగ్లో పోతూ ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ 2 సీన్లు పోయినాయి. అవి నేను చాలా ఫీల్ అయ్యాను. సార్ అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు అందరితో చేసేసారు సార్. నాకు ప్రభాస్ గారితో చేయలేదమ్మా. చాలా ట్రోల్ అయ్యారు, జనాలు చాలా విమర్శించారు ఆయనని. చిరంజీవి గారు మామూలుగా ఆయన రాజాను సినిమా చేసేటప్పుడు ఎలా మెయింటైన్ చేశారు సార్ ఆ వెయిట్ లాస్ ప్రాసెస్ కానీ? అది ఎలా 20 రోజులు మామూలుగా తిండి ఆల్మోస్ట్ మానేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ అంజలి. సో ఈయనని ఎన్నో రకరకాల క్యారెక్టర్స్లో చూసుంటాము, బట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తారు, జీవిస్తారు అని అయితే చెప్పాలి. అండ్ నాటక రంగం నుంచి మొదలుపెట్టి డబ్బింగ్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆర్ క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా సరే అవలీలగా చేయగలరు. ఆయనే మన సమ్మటి గాంధీ గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ముందుగా విజువల్ టాక్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా నమస్కారం. సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ టైం కేటాయించి మా దగ్గరికి వచ్చినందుకు. మీతో మాట్లాడాలి అని అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. కానీ థియేటర్ నుంచి మీరు మీ జర్నీ అన్నది చాలా పెద్ద జర్నీ కాబట్టి థియేటర్ నుంచి సినిమాలకు వచ్చేటప్పుడు మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి సార్ థియేటర్స్కిను సినిమాలకి? థియేటర్స్ అంటే ఏముందమ్మా, ఇప్పుడు థియేటర్లో ఏమో స్టేజీ మీద మనం యాక్ట్ చేసేటప్పుడు ఆ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని యాక్ట్ చేయాలి. ఎక్కడో దూరాన ప్రేక్షకులు ఉంటారు కాబట్టి ఆ డైలాగ్ కానీ ఆ సౌండ్ వాళ్ళకి ఎలా వెళ్ళాలంటే, మైక్లో వెళ్ళాలంటే కొంచెం గట్టిగానే మాట్లాడాలి. మామూలుగా ఆంగికం కూడా బాగానే చేయాలా, చేస్తేనే అక్కడ కనిపిస్తుంది. అవును. కానీ అదే కనుక మామూలుగా టీవీలో కానీ లేకపోతే సినిమాలో చేయాలన్నప్పుడు అంత అవసరం లేదు. చాలా చాలా అంటే చాలా 80% తగ్గించే చేయాలి. ఓకే. ఆ టిక్ తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మామూలుగా సినిమాలో బాగా క్లిక్ అవుతారు. ఓకే సార్, స్టేజ్ మీద ఎన్ని ఇయర్స్ చేశారు సార్ థియేటర్స్ అవి? నేను మామూలుగా మాది మచిలీపట్నం దగ్గరండి, నేలకొండపల్లి అనే విలేజ్. నేను ముందులూరని హై స్కూల్లో చదివాను. 8th క్లాస్ చదువుతూ ఉండగా మా టీచర్ జానకిబాయి గారని మాతో నాటికేశారు. మొట్టమొదటి నాటికేయించారు ఎప్పుడు 64లో, 1964లో. ఆ తర్వాత అడప మేము నాటకాలు వేస్తూనే ఉన్నాము. ఓకే. నేను ఇక్కడ హైదరాబాద్ 70లో వచ్చా. మాకు రాధాబాయి గారని ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు, స్వరూపరాణి గారు, పద్మజ గారని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించారు నన్ను. వాళ్ళు నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించారు వాళ్ళు. ఓకే. నేను బీడీఏలో చేరా 74లో. బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దాంట్లో చేరిన తర్వాత ఒక టీం ఉంది అక్కడ ఆర్టిస్టులు ఉంటారు కదా. ఈ డ్రామా ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒక గ్రూప్కి ఏర్పడి మేము డ్రామాలు వేయటం మొదలుపెట్టాం. 74 నుంచి 74 కంటిన్యూగా వేసుకుంటూ మామూలుగా బీడీఏలో నేను 33 ఇయర్స్ వర్క్ చేశాను. 2005 వరకు చేసి 2005లో నేను ఆగస్టులో రిటైర్మెంట్ తీసుకున్నా. మాకు మేనేజ్మెంట్ కానీ మా తోటి ఎంప్లాయీస్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా మేము పరిషత్తులకు వెళ్ళేవాడు, నాటకాల పోటీలకి. నాకు దాదాపుగా 200 అవార్డ్స్ ఉండే స్టేజ్ మీద. ఆ విధంగా స్టేజ్ మీద నాకు అనుభవం ఉంది. 2005లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ ట్రై చేసాం. సీరియల్ చేసే నేను తూర్పువెళ్ళే రైలు, అనిల్ కుమార్ గారిది తూర్పువెళ్ళే రైలు, తర్వాత ఇంకా మిగతా తర్వాత నా పేరు మీనాక్షి అని, సూర్యవంశం, ఇటువంటి సీరియల్స్ కొన్ని చేశాను.
2010లో మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయనకి మీ ఛానల్ ద్వారా మాకు ఆయన పాదాభివందనం. విజయేంద్ర ప్రసాద్ గారు రాజన్లో ఒక మంచి వేషం ఇచ్చారు నాకు. రాజన్ వేషం నాకు నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత నేను తిరిగి చూడలేదు. ఇంతవరకు ఒక 150 సినిమాల పైనే చేశాను నేను. దాంట్లో కృష్ణగాడి వీరప్రేమ కదా, హను రాఘోపుడి గారు ఇప్పుడు ఫౌజీ చేస్తున్నారు కదా, ఆయన మంచి వేషం ఇచ్చారు. తర్వాత ఈ మధ్య వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారితో చేసే అదృష్టం కలిగింది. ఆయన వేణు శ్రీరామ్ గారు మంచి వేషం ఇచ్చాడు. రెక్కీ అని ఈ మధ్య పోలూరు కృష్ణ గారు G5లో అది ఒక వెబ్ సిరీస్ కూడా పెద్ద పేరు వచ్చింది. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్ ఏం లేదు అయిపోతుంది అన్న టైంలో నాకు తెలిసి మీరు ఆ టైంలో సినీ రంగంలో అడుగుపెట్టి యూఆర్ లైక్ ఇంకా ఎక్కడ ఆగట్లేదు, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. అవును, చాలా మంది ఇప్పటికీ సార్ సినిమాల్లో ట్రైల్ చేస్తూ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ట్రై చేస్తూ వదిలేస్తారు, విసిగెత్తిపోయి వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఫీల్డ్ నన్ను వదల్లా అది. ఎందుకంటే నేను వదిలేద్దామని కాదు, మా పిల్లలందరూ బాగా సెటిల్డ్ కాబట్టి నేను ఫ్రీగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అవును, అందరూ అవకాశాలు ఇస్తున్నారు. మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారి దయ వల్ల ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక స్టాంప్ వేసి వదిలేశాడు నన్ను. యాక్చువల్గా అయితే నేను విలన్ క్యారెక్టర్లు, నేను సినిమా మా డ్రామాలో చేసిన అన్ని విలన్ క్యారెక్టర్సే. నాకు వచ్చిన అవార్డులో సగం అవార్డులు విలన్కి బెస్ట్ విలన్గా వచ్చినాయి. నాకు విలన్గా చేయాలని కోరిక, కానీ ఆయనేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ముద్ర వేసి వదిలేశాడు ఆయన. ఇక ప్రతి వాళ్ళు నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే పిలుస్తూ ఉన్నారమ్మా. ఓకే సార్, విజయేంద్ర ప్రసాద్ గారు అంటే లైక్ ఎలా మీకు కలిసారు? అంటే లైక్ థియేటర్స్లో ఎక్కడైనా చూసారా? ఎలా తెలుసు? లేదమ్మా, ఆయన రాజాన్న సినిమా చేసేటప్పుడు ఆ సాంబయ్య క్యారెక్టర్కి ఒక కొద్ది బక్కగా ఉండాలి, పిఎల్ నారాయణ గారి లాగా ఉంటే బాగుంటుందని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గర ఆయన శిష్యుడా లేదా ఆయన ఫ్రెండ్ అనొచ్చు, ఆయన కూడా ఒక రైటరు కేఎల్ ప్రసాద్ గారని, ఆయన చెప్పాడంట. సమ్మెట్ గాంధీ అని అతను, నేను నాటకాలు చూశాను అతను మీకు సరిపోతాడు, పిలిపిద్దామంటే పిలిపించమన్నాడు. అప్పుడు నన్ను పిలిపిస్తే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. వాళ్ళు నన్ను ఆడిషన్ చేసి నన్ను ఓకే చేశాడు ఆయన. ఆడిషన్ చేశారు, ఒక డైలాగ్ ఇచ్చి ఆడిషన్ చేసి తెలంగాణ స్లాంగ్లో కూడా చెప్పమంటే తెలంగాణలో చెప్పాను. నువ్వు ఓకేనయ్యా, నేను ఓకే చేశాను, నువ్వు అది బరువు ఒక 5 కిలోల బరువు తగ్గి గడ్డం పెంచుకుని ఒక 20 రోజుల్లో నా దగ్గర రమ్మంటే నేను తీసుకుని వెళ్ళాను. గడ్డం పెంచుకుని వెళితే నీ క్యారెక్టర్ ఓకే అని చెప్పారు. ఆ విధంగా నేను రాజ్యంలో చేయటం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పటికీ క్యారెక్టర్కి బరువు తగ్గాలి, బరువు పెరగాలి అని యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కొంచెం అటు ఇటు అయినా దే కెన్. బట్ సార్, మీరు రాజన్న స్టార్ట్ చేసేటప్పటికే మీరు రిటైర్ అయ్యారు కాబట్టి ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఎలా మెయింటైన్ చేశారు సార్ ఆ వెయిట్ లాస్ ప్రాసెస్? కానీ అది 20 రోజులు మామూలుగా తిండి ఆల్మోస్ట్ మానేసి ఏదో చాలా కొద్దిగా, అంటే రోజు తినే దాంట్లో 25% మాత్రమే తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గాను అంతే. ఓకే, తగ్గే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఓకే చేశారు. ఓకే, ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ అన్నది మీకు రాజన్నలో? అంటే లైక్ మీరు నాటకాల్లో చేశారు, అక్కడ ట్రీట్మెంట్ అంటే నాకు తెలిసి మనకి రంగమార్తాండ అని ఒక సినిమా వచ్చింది ప్రకాష్ రాజ్ గారిది. అది మరాఠీలో రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. తెలుగులో రిలీజ్ అయినా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయింది. సో అక్కడ క్లారిటీగా తెలుస్తుంది నాటక రంగంలో ఉన్నవాళ్ళు ఎంత ప్రాణం పెట్టి చేస్తారు. అలా సినిమాలో ఉన్నవాళ్ళు చేయరని కాదు, కొంచెం నాటకాల్లో లౌడ్ యాక్టింగ్ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం కెమెరా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, ఒక 70mm స్క్రీన్ కెమెరా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? నాకు మొట్టమొదట రాజంలో చేసేటప్పుడు కూడా కొంచెం అక్కడ డ్రమటైజ్ అవుతుందయ్యా గాంధీ, కొంచెం చూసుకోమని చెప్పేవారు మా విజయేంద్ర ప్రసాద్ గారు. నాకు అర్థమయ్యేది కాదు. డ్రమటైజ్ అవుతుందంటే కొంచెం ఓవర్గా యాక్ట్ చేయటం, లౌడ్గా ఎక్కువగా డైలాగ్ చెప్పడం, ఇదంతాను అవుతుందంటే ఒక 2-3 రోజులు నేను ఇబ్బంది పడ్డా. ఆదుర్తి రవి గారని కో డైరెక్టర్ ఉన్నాడు. సార్ నాకు డ్రమటైజ్ అయితే ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్, మీరు చెప్పండి అంటే ఆయన చెప్పుకొచ్చాడు. ఏమీ లేదు, మీరు అక్కడ స్టేజీ మీద ఏమో పెద్దగా లౌడ్గా చెప్తుంటారు, అంత ఉండకూడదు, దాన్ని బాగా తగ్గించి ఒక 70-80% తగ్గించి చెప్పండి చాలు అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను 3వ రోజు నుంచి అందుకున్నా. ఇంకా ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారే అన్నారు, లైన్లో పడ్డావయ్యా నువ్వు, మా స్కూల్ అర్థమైందయ్యా నీకని. అప్పటి నుంచి ఆయన ఏమనలేదు. నేను కెమెరా ముందు ఏ విధంగా చేయలేనిది నేను ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇంకా ఓకే, అండ్ క్యారెక్టర్ సార్ రాజన్న దగ్గర నుంచి మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. మంచి విషయం, ఖైదీ నెంబర్ 150 కానీ, లేకపోతే దేవరాయ్ అని శ్రీకాంత్ గారి సినిమా, నాని కృష్ణ అని ఆయన డైరెక్టరు, దాంట్లో కూడా చాలా మంచి వేషం. అమ్మమ్మ గారి ఇల్లు అని
సూర్య గారు ఆయన మంచి వేషం ఇచ్చాడు. చాలా మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. అవును సార్. అన్ని వేషాలు అంటే లైక్ రాజన్న తర్వాత చూసుకుంటే మళ్ళీ అంతగా స్టాంప్ పడిపోయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అని అంటే వకీల్ సాబ్. వకీల్ సాబ్ అంటే కళ్యాణ్ గారితో ఒక్క రోజు వస్తే చాలు, ఆన్ స్క్రీన్లో ఒక్క పూట ఒక సీన్ కనిపిస్తే చాలు అనుకునే పర్సన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటిది మీరు స్టార్టింగ్ వచ్చిన కొత్తలోనే మంచి క్యారెక్టర్ పడడం అండ్ త్రూ అవుట్ ద మూవీలో ఉండడం. నాకు తెలుసు సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 20 days చేసినట్టున్నారు కదా. 20 days చేశాను. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఆ రోజు ఆ సీన్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ డే యాక్చువల్గా అసలు సినిమా ఫస్ట్ డేనే నాకును పవన్ కళ్యాణ్ గారి సీన్లు పెట్టారు. వేణు శ్రీరామ్ గారు ఏంటంటే ఆయన అంతకుముందు ఎంసీఏ చేశాడు ఒక ఆయన. ఎంసీఏ నేను చూడలే యాక్చువల్గా అప్పటికి. ఓకే. ఆయన నేను చేస్తుంటే అబ్బో ఇలా కాదండి, అలా కాదు, ఇలా కాదని చెప్పేసి కొంచెం వేరేగా చెప్పాడు ఆయన. నాకు అర్థం కాలే అసలు. సరే ఆయన ఏ విధంగా కావాలి, ఆయన స్కూలు ఏంటి అనేది నేను పట్టుకోలేకపోయాను. 1 గంట 2 గంటలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత నాకు అర్థమైంది. నేనేం చేశానంటే ఆ రోజు ఎట్లాగో చేసి ఇంటికి వెళ్ళగానే ఎంసీ ఆయన సినిమా చూసా. ఆర్టిస్టులు ఏ విధంగా చేయించారనేది నేను చూసా. ఓకే. ఆయనకి ఎందుకంటే అండర్ యాక్టింగ్ ఉండాలి, అండర్ క్యారెక్టర్. ఆ విధంగా చేస్తే ఆయనకి నచ్చుతుంది అనుకుని సెకండ్ డే వెళ్ళి ఆ విధంగా చేశాను. ఏంటి ఒక్కరోజులోనే మా స్కూల్లో అర్థమైపోయింది నీకు అన్నాడు ఆయన. నిన్నే చూశాను సార్, ఎంసీఏ చూడలేదు మీది, నేను చూశాను సార్ అని చెప్పి అక్కడి నుండి నాకు ఆయన ఏమీ నన్ను పాపం ఇబ్బంది పెట్టలా. బ్రహ్మాండంగా వచ్చింది. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. మొట్టమొదటి రోజు అడిగాడు ఎలా ఉందని. నాకు ఎందుకో చప్పగా అనిపించింది సార్ అన్న. లేదు నువ్వు సినిమా చూసిన తర్వాత చూసుకో నువ్వు అని అన్నాడు ఆయన. పాపం ఆయన చెప్పినట్లుగానే మంచి పేరు వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గారితో ఒక్క డైలాగ్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు ఉంటారు. అటువంటిది నాకు అంత క్యారెక్టర్ పడింది. ఆయనతో 4-5 సీన్లు పడటం అంటే నిజంగా నా జన్మలో నా అదృష్టంగా నేను భావించాను. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ కూడా ఉంటుంది. అండ్ ఆ డైలాగ్ పడిన వెంటనే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అవును, మొత్తం హీరోయిన్లతో కూడా బాగా కాంబినేషన్. అంటే సార్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అనొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ మీ యాక్టింగ్ కెరియర్ని పక్కన పెడితే మీరు సినిమాలు చూసేవారా సార్? థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూస్తాను. సినిమాలు అంటే ఎక్కువ నేను ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని అప్పుడులో. చదువుకునే టైంలో మచిలీపట్నంలో ఎక్కువ ఎన్టీ రామారావు గారి ఫేవరెట్ నేను. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా విపరీతంగా చూసేవాడిని. ఆ సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మాకు ఎక్కువ నచ్చేవి అప్పుడు. ఇప్పుడు ఈ సినిమాలు చిరంజీవి గారు వచ్చిందా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ గారు అందరూ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. ఫస్ట్ సినిమానే నాగార్జున గారు. మరి కలిసారా నాగేశ్వరరావు గారు? కలిసారా? చెప్పారా? చెప్పాం. ఆయనతో నా సీన్ అయిన తర్వాత ఏడు మీరు స్టేజ్ ఆర్టిస్టా అన్నాడు. అవును సార్ అన్న. ఆ స్నేహాన్ని పిలిచి చెప్తున్నాడు, ఈయన స్టేజ్ ఆర్టిస్టు అందుకే డైలాగ్ అంత బాగా చెప్పగలిగాడు అని చెప్పి ఆమె దగ్గర నన్ను పొగిడాడు ఆయన. నాకు చాలా ఆనందం అనిపించింది అది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇష్టపడే ఆర్టిస్ట్ కావచ్చు, మనం ఇన్స్పిరేషన్గా తీసుకునే కొంతమంది ఉంటారు. అంటే సినిమాల్లో కావచ్చు, నాటక రంగంలో కావచ్చు. మీరు నాటక రంగం స్టార్ట్ చేసిన కొత్తలో సినిమాలు చూసినప్పుడు వీళ్ళల్లా మనం సినిమాకి వెళ్దామని ఎవరిని చూసి అనుకున్నారు సార్? అంటే ఎన్టీ రామారావు గారు యాక్టింగే నాకు అది పౌరాణికాలు కానీ జానపదాలు కానీ ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. అక్కినే నాగేశ్వరరావు గారు సోషల్ మూవీస్లో అక్కినే నాగేశ్వరరావు గారిని బాగా లైక్ చేసేవాళ్ళం. అంటే నేను అప్పటికి సినిమాల్లో వెళ్ళాలని ఉద్దేశం నాకు లేదు యాక్చువల్గా. నేను నాటకాలు వేస్తూ ఉండగా మా బీడీఎల్లోనే మురళీ మోహన్ రావు గారు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ తోడోళ్ళు గారే సత్యమూర్తి గారు, జి సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ ఫాదరు. నాటకాలు వేస్తున్నావు కదా ఒకసారి మా తోడోళ్ళు గారు పరిచయం చేస్తాను పదమని అప్పుడు మద్రాసు తీసుకెళ్లారు. ఎప్పుడు సార్ ఇది? ఎప్పుడు జరిగింది? 87లో తీసుకెళ్తే ఆయన చైతన్యం ఒక సినిమా తీస్తున్నాడు డైరెక్షన్లో. దాంట్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు, రాళ్ళపల్లి గారి కాంబినేషన్లో. ఆయన 3 సినిమాలు తీస్తే 3 సినిమాల్లోనూ నాకు అవకాశం ఇచ్చారు. సూపర్ ఎక్స్ప్రెస్ దాంట్లోనూ, తర్వాత పల్లెటూరు అల్లుడని సుమన్ గారి సినిమా ఒకటి, వీటిలో నాకు అవకాశం ఇచ్చారు అప్పుడు. చిన్న జస్ట్ ఒక సరదాగా చేశాం. అప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి జాబ్ విడిచిపెట్టలేం కదా, వెళ్ళి చేసి వచ్చేవాడిని. 1 రోజు 2 రోజులు ఉండి వచ్చేవాడిని. సత్యమూర్తి గారి ఇంట్లోనే ఉండేవాడు నేను. అలా చూసుకుంటే మీ మొదటి సినిమా 87 చైతన్యం ఫస్ట్ సినిమా. చైతన్యం ముందు యాక్చువల్గా గవ్యం ముందు నిలబెట్టింది మా సత్యమూర్తి గారు. ఓకే సార్. అప్పటికి ఎంత తీసుకున్నారు సార్ రెమ్యునరేషన్? అది లేకపోతే చేసి వచ్చేవారా? చేసి రావడమే, రెన్యువేషన్ పోవడా, సరదాగా హాబీగా చేయటం కదమ్మా.
ఓకే. హాబీగా చేయించోళ్ళం కాబట్టి ఏమి రెన్యుమినేషన్ అటువంటిది ఏమీ లేదు. కానీ గ్యాంగ్ లీడర్లో కూడా చేశాను నేను. అవునా? గ్యాంగ్ లీడర్లో ఎందుకంటే సత్యమూర్తి గారి ఇంటికి నేను ఇల్లును మన విజయబాబు గారి ఇల్లు మధ్యలో ఒక ఇల్లు అడ్డు ఉండేది. ఓకే. నేను సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళినప్పుడు విజయబాబు గారు వచ్చారు ఆయన చూడడానికి, ఓకే. ఏదో మాట్లాడడానికి. ఇతను మా రిలేటివేను గ్యాంగ్ లీడర్ల వేషం ఇవ్వమంటే నాకు ఇచ్చారు అప్పుడు. ఏ క్యారెక్టర్ అంటే సుధాతో మురళీమోహన్ మిసెస్ సుధాతో సంబంధం ఉన్నట్టు బట్టలు తీసి మా డ్రాయర్ మీద పారిపోతా ఉండే డ్రైవర్ క్యారెక్టర్. ఓహో, అది నేనే చేశాను. గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఇప్పుడు మనం గ్యాంగ్ లీడర్ సినిమా చూసి ఆ బిట్ కట్ చేసి మనం వేసుకోవాలి. అదే చూసుకోండి. అప్పుడు ఎందుకంటే జుట్టు గిట్టు బాగా ఉండేది. ఓకే. ఇప్పుడంటే తర్వాత జుట్టు ఊడిపోయి మొత్తం బాల్ హెడ్ వచ్చేసింది అనుకోండి. ఓకే. అంటే సార్ కొన్ని సినిమాలు చేసినప్పుడు కొన్ని ఎడిటింగ్లో ఉంటాయి, కొన్ని ఎడిటింగ్లో పోతూ ఉంటాయి. బై గాడ్స్ గ్రేస్ ఆర్ టచ్వుడ్ అనుకుంటా మీరు చేసిన సినిమాల్లో మీరు చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, సీన్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీరు బాగా కష్టపడి చేసి అది సినిమాలో ఎడిట్ అయినవి ఏమైనా ఉన్నాయా సార్? బాధపడ్డవి ఏ సినిమాలో ఏమైనా జరిగింది అలాగా? ఎడిటింగ్ అంటే కొన్నిటిలో పోయిన మన ఓజీ చేశాను. ఓజీలో చాలా సీన్లు చేసాం. ఓకే. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో కూడా 2 చేసాం. ఆహా. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో 2 సీన్లు పోయినాయి. అవి నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యో. ఓకే. అంటే మంచి అవకాశం ఇచ్చారు సుజిత్ గారు, నో డౌట్. కానీ బట్ అవి ఉన్నడితే నాకు కొంచెం మంచి పేరు వచ్చేదేమో అని అనుకున్నాను నేను. ఓకే. చాలా సీన్లు ఎడిటింగ్ అయిపోయినాయి అట. అది కొంచెం మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే. నాగార్జున గారితో చేశారు, కళ్యాణ్ గారితో 2 సార్లు చేశారు, చిరంజీవి గారితో కూడా వర్క్ చేశారు. 6 సినిమాలు చేశాను చిరంజీవి గారితో. 6 సినిమాలు చిరంజీవి గారితో. 6 సినిమాలు చేశాను. తర్వాత మహేష్ బాబు గారితో చేశాను, భరత్ అనే నేను. వెంకటేష్ బాబు గారితో చేశాను. దృశ్యం 2లో చేశాను. అందరితో చేశాను. బాలయ్య బాబు గారితో ఎప్పుడైనా మిస్ అయిందా సార్? బాలయ్య బాబు గారితో అఖండ చేశాను కదమ్మా. అఖండ చేశారు. అఖండ చేశాను. తర్వాత డాకు మహారాజ్లో కూడా చేశారు కదా. అవును సార్. అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు అందరితో చేసేసారు సార్. చేశాను. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఎవరితో చేయాలని ఉంది సార్? పలానా పర్సన్ తో నాకు ప్రభాస్ గారితో చేయలేదమ్మా, ఇప్పటి వరకు రాలేదు అవకాశం. ఓకే. సాయి ధరమ్ తేజ్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్తో చేయలేదు. ఓకే. వాళ్ళతో చేయాలని కోరిక. ఓకే. ఏదైనా అవకాశం మిస్ అయిందా సార్? అంటే ఇప్పుడు మీరు నాకు చెప్పినంత వరకు చూసుకుంటే వచ్చినవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ డేట్స్ వల్ల కావచ్చు, వేరే సినిమాల్లో బిజీ ఉండడం వల్ల కావచ్చు, సినిమా ఆఫర్లు ఏమైనా మిస్ అయ్యాయి సార్ ఎప్పుడైనా? మిస్ అవ్వలేదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవటమేనమ్మా. ఎప్పుడు మిస్ అవ్వలేదు ఏ సినిమా ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఏదో డేట్లు అవతల వాళ్ళ ముందు ఇచ్చిన డేట్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అలా ఇస్తారమ్మా. పాపం మేనేజర్ కానీ వాడు కానీ డైరెక్ట్లో అవకాశం ఇస్తారు. సార్ నాకు ఆ సినిమాలో అవకాశం వచ్చింది, ఆ డేట్ వెళ్ళదంటే సరే వీళ్ళు చేసుకుని తర్వాత చేద్దామని ఆ విధంగా అడ్జస్ట్ చేస్తారు. మన డైరెక్టర్లు కానీ మేనేజర్ కానీ నాకు తెలిసి 100% చాలా మంచివాళ్ళమ్మా. ఓకే. ఇంతవరకు నాకు ఎటువంటి క్రాష్ రాలేదు అది. ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా. అవును. వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్. అంటే ఆయన మనకి క్యారెక్టర్ ఇలా ఉంటుంది, సీన్ ఇలా ఉంటుందని చెప్పి మీరు ఎలా చేస్తారో చెయ్యండి అని కొంతమంది వదిలేస్తారు, మీరు ఇలానే చేయాలని కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు. సో ఈ 2 రకాల డైరెక్టర్స్ని మీరు చూసారా? చూస్తే ఎవరెవరు? అంటే ఒకటి నేను వెళ్ళగానే నేను మామూలుగా ఉందని సీన్ తెప్పించుకుంటాను. నాకు ఉన్నప్పుడు ఒక 4 రోజుల ముందు సీను తెప్పించుకుంటాను. తెప్పించుకుని సీన్ ప్రిపేర్ అవుతాం. మనం ఏ విధంగా చేయాలనేది నేను ఒక అండర్స్టాండింగ్కి వస్తా. నేను వెళ్ళిన తర్వాత డైరెక్ట్గానే అడుగుతా, సార్ ఈ సీన్లో ఈ డైలాగ్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మీరు చెప్పినట్టు చేయమంటే చేస్తాను, లేదా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటే చేస్తాను సార్ అంటే వాళ్ళకి నచ్చితే కనుక ఆ విధంగా చేయమంటారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే మనం ఎలా చేసినా పేరు వచ్చేది డైరెక్ట్ గారికి కదమ్మా, సాధారణంగా కాదనరు. అవును. ఇప్పుడు ఆర్టిస్టు మనకి ఎందుకంటే స్టేజీని ఆర్టిస్ట్ని కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో చూడండి సార్ అంటే బాగానే ఉందండి, ఆ విధంగా చేయండి అని అన్న డైరెక్ట్లే తప్పితే అలా వద్దు నేను చెప్పినట్టు చేయమన్న డైరెక్ట్ ఇంతవరకు నాకు తగలలేదు. సో మీరు చెప్పేది బాగుంది అని అంటే వాళ్ళు చేయిస్తారు. చేయొచ్చు. మోస్ట్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఎవరండి? అందరూ బాగా ఉంటారమ్మా. అందరూ అనండి. ఇప్పటి వరకు యంగ్ వాళ్ళతోనే చేసినట్టున్నారు కదా. ఒక విజేంద్ర ప్రసాద్ గారు పెద్ద ఆయన అందరూ కూడా వేణు శ్రీరామ్ గారు నాతో ఇప్పుడు బాగానే ఉంటాడు. అందరూ హను రాఘుపూడి గారు కానీ వీళ్ళందరూ కూడా బోయపాటి సీన్ గారికి చెప్పవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలో నన్ను పిలుస్తాను. అఖండ 1 పిలిచాడు, స్కంద పిలిచారు, అఖండ 2లోనూ పిలిచారు. నేనంటే అభిమానం ఆయనకి బాగాను. నిజంగా ఈ డైరెక్టర్లందరికీ మీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటాను. సార్ షూటింగ్ సెట్లో ఉండేటప్పుడు చాలామంది
క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అంటే ఇప్పుడు మీరు తెలుసు జనాలకి ఆర్ఎల్స్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఓకే సమ్మెట గాంధీ గారు ఓ మంచి ఆర్టిస్ట్, ఆయనకి క్యారెక్టర్ వేయాలి, ఆయన ఇట్లా చూసుకోవాలని ఉంటుంది. బట్ ఆఫ్టర్ రాజన్ అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళందరికీ మీ క్యారెక్టర్ గుర్తుండొచ్చు, అవార్డు వచ్చిన తర్వాత ఇంకొంచెం తెలుసుండొచ్చు. ఈ అవార్డు రావడానికి ఈ సినిమా రిలీజ్ అయిన గ్యాప్లో కొన్ని సినిమాలు మీరు చేసే ఉంటారు. ఆ సినిమాలు చేస్తున్నప్పుడు యు ఆర్ వెరీ న్యూ టు ద ఇండస్ట్రీ కదా, అప్పుడు ఎలా ట్రీట్ చేసేవారు సార్ మిమ్మల్ని? అంటే ఐమ్ నాట్ సేయింగ్ దట్ మనకి తెలుసు మనం మంచి సినిమా చేసాము, క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటారు. బట్ కొంతమంది ఏంటంటే తెలియక రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం చెప్పింది చేయండి, మేము క్యారెక్టర్ ఇస్తున్నాం కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు సార్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా సార్ మీకు? లేదమ్మా, నాకైతే ఇంతవరకు ఎప్పుడు అమర్యాదగా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ లేదా మేనేజర్స్ కానీ వేరే వాళ్ళు కానీ నాతో అమర్యాదగా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను కూడా అందరితో కలిసిపోయే రకం. వెళ్ళగానే అబ్బాయి ఎలా ఉన్నావు, గుడ్ మార్నింగ్ అన్నావు అనుకో, బాబాయ్ గుడ్ మార్నింగ్, అందరూ బాబాయ్ బాబాయ్ అంటే సరదాగా ఉన్నవాళ్ళు తప్పితే నేనుగా ఎప్పుడు కూడా అవమానం ఎక్కడా ఫీల్ కాలేదు. ఓకే, ఎలా మేనేజ్ చేస్తారండి? అంటే షూటింగ్ అన్న తర్వాత అమ్మ ఒకటి డే నైట్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి మన నాలుకే మిత్రుడు, మన నాలుకే శత్రువు. ట్రూ. అవునా? అవును. మనం మామూలుగా అందరూ నవ్వుతూ కనుక అబ్బాయి బాగున్నామంటే బాబాయ్ బాగానే ఉన్నా అంటాడు. మనం పెద్ద సీరియస్గా ఏదో మనం పెద్ద ఆర్టిస్టో అన్న ఫీలింగ్ ఉంటే అవతలాడు కూడా ఎందుకు లెక్క చేస్తాడు? అవతలాడికి మర్యాద ఇస్తేనే కదా వాళ్ళు మనం మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం. అంతే. ఓకే, అదే సిస్టమ్ అది. అంటే ఇప్పుడు ఒక షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది, డే ఉంటుంది, నైట్ ఉంటుంది, ఇలా మేనేజ్ చేస్తూ ఉంటారు కదా సార్. ఆ టైంలో మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? తప్పదమ్మా. ఇప్పుడు ఈ మధ్య నేను భోపాల్ మాయా కలసం అని ఒక సినిమా చేసి వచ్చానమ్మా. దాని ప్రొడ్యూసర్ గారు పద్మనాభరెడ్డి గారని 15 రోజులు నన్ను అక్కడ తీసుకెళ్ళారు. డైరెక్టర్ గారు రమేష్, మంచి కథ చాలా బాగా రాశారు, నాకు మంచి క్యారెక్టరే. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడంటే ఒక ఫారెస్ట్లో చేశారు అది. ఆ ఫారెస్ట్ ఏంటంటే టైగర్ జోను. మేము చేసే దగ్గరే ఒక కాలువ నీళ్లు పారుతూ ఉంటాయి, అక్కడికి వచ్చేసి నీళ్లు తాగుతుంటాయి టైగర్స్ అన్నారు. ఒక భయం వేసింది నాకు ఒక రకంగా. నేను డైరెక్ట్గా చెప్పాను, రమేష్ గారు ఏం సార్ ఎక్కడ తీసుకొచ్చారో, ఏ పులి వచ్చి మనం పట్టుకుపోద్దంటే లేదు మన లైట్లకి రావండి, నైట్ టైం రాదు, పగలపూటే వస్తాయట అన్నాడు. పగలో నైట్ ఏ మూలలో చీకట్లో ఏ చెట్టు నుంచి వస్తుందో తెలియదు. మేము అట్లా ఫారెస్ట్ నడుస్తూ వెళ్ళినా ఆ చెట్లు చూడటం మొదలెట్టాం. అలా అయిపోయింది. అలా 7 రోజులు నైట్ చేశారమ్మా, ఫుల్ నైట్. అంటే 6 to తెల్లారి మళ్ళీ వెలుతురు వచ్చే వరకు చేశాడు ఆయన. బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశారు. అది పగలల్లా పడుకోవటం, రాత్రి షూటింగు, 7 days అలాగే చేసాం. ఏమీ బాధపడదు, క్యారెక్టర్ బాగుంది, రేపు పొద్దున్న మంచి పేరు వచ్చేది నాకే కదా, కాబట్టి బాగా కోఆపరేట్ చేసాం. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఈ నిర్మాత పద్మనాభరెడ్డి గారు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికి మంచి మంచి రూములు ఇచ్చి ఒక గెస్ట్ హౌస్ మాట్లాడి చక్కగా ఇక్కడి నుంచే వంట వాళ్ళని తీసుకెళ్ళి నలుగురిని అక్కడే క్యాంటీను వంటశాల అంతాను క్యాంటీను అలా మంచి వేడివేడిగా భోజనాలు టిఫిన్లు అన్నీ పెట్టించి చాలా బాగా చిరంజీవి గారితో 6 సినిమాలు చేశాను అన్నారు. నాకు బాగా గుర్తున్నది అయితే మన ఖైదీ నెంబర్ 150లో మీ అందరి క్యారెక్టరైజేషన్స్, మీతో పాటు కొంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళందరి క్యారెక్టరైజేషన్స్ బాగా ఉంటాయి. బట్ ఈ 6 movies చేస్తున్నప్పుడు చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 తర్వాత కూడా చాలా సినిమాలు చేశారు, 1 to 3 movies చేశారు, చాలా ట్రోల్ అయ్యారు, జనాలు చాలా విమర్శించారు ఆయనని. ఆయన డాన్స్కి కావచ్చు, ఆయన యాక్టింగ్కి కావచ్చు, ఆయన లుక్స్కి కావచ్చు విమర్శించారు. బట్ రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయ్యింది, సో ఆయన లుక్స్ డాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేశారు. సార్ ఆయన గురించి మీరేం చెప్పాలనుకుంటారు? అంటే చిరంజీవి గారి డెడికేషన్ ఎలా ఉంటుంది షూటింగ్ స్పాట్లో? బాగా చాలా డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అమ్మా. డిసిప్లిన్ అంటే ఇంక డిసిప్లిన్ మామూలుగా ఒకప్పుడు మనం ఎన్టీ రామారావు గారి గురించి మనం అనుకునేవాళ్ళు అప్పట్లో. 7 గంటలకు విత్ మేకప్ రెడీ, 6:30కి రెడీ అయ్యి కూర్చునేవారు ఆయన చెప్పేసి. చిరంజీవి గారు కూడా అంతే. చిరంజీవి గారు మామూలుగా 8 గంటలు రెడీ అవ్వాలంటే 7:30కి వచ్చి రెడీ అయిపోయి సీన్లు తెప్పించి చదివి అక్కడికి వచ్చి 1-2 సార్లు చూసుకుని చేసేవాడు ఆయన. చాలా డిసిప్లిన్డ్ ఆర్టిస్టు, లేకపోతే మెగాస్టార్ ఎందుకు అవుతారమ్మా? ఆయనతో చాలా హ్యాపీగా ఉంటుంది, అందరితో కూడా చక్కగా మాట్లాడతారు, కోఆపరేటివ్గా ఉంటారు. షార్ట్లో అలాగది ఇలాగన్నా ఆయన చెప్తారు కూడా చక్కను. అంత పెద్ద ఆర్టిస్టు అలా చెప్పాల్సిన, మాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎంత బాగా చెప్తారంటే
చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకైతే. ఆయనతో చేయటం అంటే నాకు చాలా హ్యాపీ. 6 సినిమాలు హ్యాపీగా చేశాను నేను. ఓకే. సరదాగా అంటే జనరల్‌గా ఆయనకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. కుకింగ్. ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో అంటే వంట చేయడం అంటే ఇంట్లో వాళ్ళ అమ్మగారితో వాళ్ళతో చేసి పెడతారు కానీ మనకి చేసి పెడతారా? షూటింగ్ సెట్‌లో సరదాగా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో చేసి పెడతాం. వాళ్ళతో పిల్లలతో సరదాగా ఉంటాం. ఏముందమ్మా ఆయన మెగా ఫ్యామిలీ, అది మెగా ఫ్యామిలీయే, మెగా స్టార్ కాదు, మెగా ఫ్యామిలీయే. ఓకే. వాళ్ళే 10 మంది హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఫీల్డ్ అంతా వాళ్ళదే మొత్తం కంప్లీట్గా. అవును. అవును. అది అంతే, అది ఆయన అదృష్టం అంతే, ఇంకా అదేం లేదు. రామ్ చరణ్ గారితో చేశారా సార్? రామ్ చరణ్ తేజతో చేయలే నేను. రాలేదు. అప్పుడు అవకాశం ఎప్పుడు మిస్ అయ్యారా సార్? లేదు. వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఏది మిస్ కాలేదు ఏది మిస్ కాదు, వచ్చి చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళటమే. నేనుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నాకు ఇది వేషమే ఉండని ఎవరిని అడగలేదమ్మా. ఓకే సార్. నాటక రంగంలో చాలా అవార్డ్స్ వచ్చాయని అన్నారు. ఓకే. కానీ సార్ అంటే లైక్ నేను అడగడం తప్పో లేకపోతే ఏంటో తెలియదు కానీ సార్ నాటక రంగంలో చాలామంది ఉండేవారు, కొంతమంది ఆర్టిస్టులు తెలుసు నాకు. సార్ ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది నాటక రంగంలో? ఫైనాన్షియల్గా అంటే అమ్మా, నాటకాల్లో చేసినందుకు డబ్బులు ఏమి రావమ్మా ముందు. ఓకే. ఒక నెల రోజులు రిహార్సల్ చేసామనుకోండి, రిహార్సల్ ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాల్సిందే. ఎక్కడికైనా మనం పరిషత్తులు నాటకాల పోటీలకు వెళ్తే వాళ్ళు 5,000 10,000 ఇస్తారు. నెల రోజులు ఒక 7-8 మంది మనం రిహార్సల్ చేయాలంటే ఆ ఖర్చులు దానికే సరిపోతాయి. మళ్ళీ వెళ్ళటానికి ట్రైన్కి అయ్యే ఛార్జీలు కానీ అక్కడ ఖర్చు కానీ ఏమి ఒక్క రూపాయి మిగలదు. ఒక లేడీ ఆర్టిస్ట్కి మాత్రం ఇస్తాం. లేడీ ఆర్టిస్ట్కి మాత్రం 2,000 3,000 ఇవ్వగలగాలి మేము, అంతే. అంటే సార్ జనరేషన్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, డెవలప్ అవుతున్నారు, ఇప్పటికి కూడా పెరగలేదా సార్? పెరగలేదమ్మా, ఇప్పటికి కూడా నేను ఇప్పుడు కొంచెం రేట్లు పెంచారులే. ఇప్పుడు 15,000 20,000 సరిపడగా ఇస్తున్నారు. కాకపోతే ఈ నంది అవార్డ్స్ కానీ అవి కానీ పెద్ద పెద్ద దాన్ని పెడితే 40,000 50,000 అలా ఇస్తున్నారు. ఏమి ఇచ్చినా సరిపోతాం, 40,000 50,000 ఏం సరిపోతాయి. ఇప్పుడు నెల రోజుల పాటు రిహార్సల్ వేస్తున్నామంటే రోజు ఖర్చు ఎంత వస్తుంది? మినిమం 1,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నెల రోజులు చేశారంటే 30,000 దానికే పోతుంది. రానుపోని ఛార్జీలు, మళ్ళీ అక్కడ మేకప్లు, మ్యూజిక్, కష్టం అమ్మా ఇది. ఓకే సార్. ఇప్పుడున్న కాలంలో థియేటర్స్ అన్నవి ఎంతవరకు జస్టిఫై అవుతాయి? అంటే థియేటర్స్ అంటే తప్పదమ్మా నటన. థియేటర్స్ అంటే ఇప్పుడు నటన నేర్చుకున్నాను అనుకున్న వాళ్ళు, థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి నటన ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను థియేటర్ నుంచి వచ్చాను, ఇప్పుడు సీరియల్లో చేయాలన్నా లేకపోతే సినిమాలో చేయాలన్నా నాకు పెద్ద ఎక్కువ శ్రమ అనిపించదు, అస్సలు శ్రమ అనిపించదు. ఒక పేజీ 2 పేజీలు డైలాగులు ఇచ్చినా కానీ ఒక 4 రోజులు ముందు ఇస్తే అది ప్రిపేర్ అయ్యి సింగిల్ టేక్లో చెప్పగలుగుతాం. ఆ ధైర్యం అంటే కెమెరా ముందు నాకే 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకు ఈ పెద్ద ఈ డైలాగ్ లెక్క అన్న అహంభావం ఉంటుంది. అక్కడ అహంభావం వస్తుందని, కాబట్టి ధైర్యం, అహంభావం కాదు, అది ఒక ధైర్యం. అంటే మీ ఎక్స్పీరియన్స్ సార్, ఎంత కొన్ని వేల జనాలు, కొన్ని వందల జనాల ముందు పర్ఫార్మెన్స్ చేసిన మీరు ఒక కెమెరా ముందు చేయలేరా? నథింగ్ అనిపిస్తుంది నాకు. అంటే ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, రావు గోపాలరావు గారు, ఇంకా మహానుభావులు కోట శ్రీనివాసరావు గారు, తర్వాత నూతన్ ప్రసాద్ గారు, నాకు ఫ్రెండ్ అయిన నూతన్ ప్రసాద్ గారు. నూతన్ ప్రసాద్ గారు సినిమాలు నాటకాలు చూస్తూ ఉండేవాడిని. ఆయన టికెట్లు అమ్మిపెడతా ఉన్నాడు. తమ్ముడు ఈ టికెట్లు అమ్మంటే అమ్ముతూ ఉండేవాళ్ళం మేము. అప్పట్లో ₹1 2 టికెట్లు అమ్ముతూ ఉండేవాళ్ళం. ఆయన ఏంటి, ఎల్బి శ్రీరామ్ గారు, వీళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదమ్మా. వీళ్ళంతా స్టేజ్ మీద వచ్చిన వాళ్ళే. వాళ్ళకి మరి వాళ్ళ ముందు మిగతా వాళ్ళు ఆగాలంటే కష్టం, ఎందుకంటే వాళ్ళు అవలేలుగా చేసేయగలరు. అవును సార్. సీరియల్లో పేమెంట్స్ ఎలా ఉండేవి సార్? ఏమా సీరియల్లో పేమెంట్స్? సీరియల్లో ఉందమ్మా, సీరియల్లో ఏముంది, ఇప్పుడు 4,000 నుంచి 5,000 6,000 7,000 రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు పెరిగినాయేమో. నేను సీరియల్ మానేసి ఆల్మోస్ట్ కరోనా ముందు నుంచే మానేశాను నేను. సీరియల్లో కూడా మంచి, నా పేరు మీనాక్షి నాకు మంచి పేరు వచ్చింది, సూర్యవంశం, బంగారు పంజరం, ఇవన్నీ చాలా మంచి పేరు వచ్చింది నాకు. నాకు సీరియల్లోనూ నాటకంలోనూ సినిమాలో 3 నంది అవార్డులు ఉన్నాయి నాకు. 3 నంది అవార్డులు. సార్ నాకు తెలిసి మీ ఇంట్లో ఒక రూమ్ మొత్తం అవార్డులు నిండిపోయి మొత్తం మీరు చూసారుగా, మొత్తం అన్ని అవార్డులే ఉంటాయి నాకు. ఓకే సార్. మీరు నాటక రంగంలోకి వచ్చారు, సీరియల్స్ చేశారు, సినిమా చేశారు, బిజీగా ఉన్నారు. మీ కుటుంబంలో ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు ఇంట్రెస్ట్ లేదమ్మా, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా 2 అమ్మాయిలు, బాబు, వాళ్ళందరూ ఉద్యోగాలు, వాళ్ళ ఆడావిడి. కాకపోతే మా పెద్దమ్మాయి కూతురికి మాత్రం, రెండో కూతురికి మాత్రం దానికి కొంచెం వచ్చినాయి. దానికి కొంచెం సరదా, పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటుంది. కానీ అది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ ఉంది. సార్ మీరు డబ్బింగ్ కూడా చెప్తారు? డబ్బింగ్ చెప్పాను మొట్టమొదట. నేను సినిమాలు రాకముందు డబ్బింగ్ చెప్పేవాడిని. ఎవరెవరికి చెప్పారు సార్?
చిన్న చిన్న క్యారెక్టర్లు చెప్పించేవాళ్ళు, ఇలా ఆయనకో డాక్టర్కో 2-3 డైలాగులు అటుండి చెప్పిస్తా ఉండేవాళ్ళు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో డబ్బింగ్లో. అది మంగరాజ్ అని నాకు మంచి ఫ్రెండు. సార్ మీకు పర్సనాలిటీ ఉంది, స్టేజ్ అనుభవం ఉంది, చక్కగా హాయిగా వేషాలు వేసుకోండి సార్, ఈ డబ్బింగ్లు ఎందుకు అని చెప్పి అంటూ ఉండేవాడు. ఓకే. అలాగే నేను సినిమాలో ప్రయత్నం చేయటం, ఆ సినిమాలో క్లిక్ అవ్వడం జరిగింది. సార్ అంటే మీకు గుర్తుండి పలానా సినిమాలో ఈ క్యారెక్టర్కి నేను చెప్పాను, కొంచెం ఎక్స్టెన్షన్ ఉన్నది, అలాంటిది ఏదైనా ఉందా సార్ హీరోలకు కానీ? నాకు గుర్తులేదమ్మా, ఎప్పుడో నేను 15 సంవత్సరాల క్రితం కదా చెప్పింది, ఓహో, పెద్ద ఏమీ గుర్తుండవు. 15 సంవత్సరాల కిందట అంటే ఇంకా వెతుక్కోవాలి మేము. అదే ఈ మధ్య మాత్రం కురుక్షేత్ర అని ఒక యానిమేషన్ ఫిల్మ్ వచ్చింది. ఓకే. దాంట్లో వ్యాస మహర్షి చెప్పించారు నాతో. ఓకే ఓకే. వ్యాస మహర్షికి పెద్ద క్యారెక్టర్. మిమిక్రీ కూడా చేసేవారు కదా సార్? లేదమ్మా, మిమిక్రీ లేదు అసలు. లేదు మిమిక్రీ. ఓకే, అయితే నేను రాంగ్ అన్నారు. ఎవరి గురించి నాకు మిమిక్రీ అసలు రాదు. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ పాటలు పద్యాలు మామూలుగా ఘంటసాల పాటలు అంటే నాకు బాగా ఇష్టం. నేను ప్రొద్దునే వాకింగ్ చేస్తాం, 30 మంది ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. మైత్రి నాటక సంఘం అని మోతీనగర్లో పార్క్లో ప్రొద్దున్నే వాకింగ్ చేస్తాం, సాయంత్రం కూడా వాకింగ్ చేస్తాం. అప్పుడు ఘంటసాల గారి పాటలు పెట్టుకుని వింటూ వెళ్తూ ఉంటాం. మా అందరికీ కూడా ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం. అసలు 30 మంది అంటే 30 మంది బాగా మంచి ఫ్రెండ్ సర్కిల్ నాకు. ఫ్రెండ్ సర్కిల్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. ఓకే. తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకంతా పాన్ ఇండియా అయిపోయింది. తమిళ్, మలయాళం, కన్నడ ఇలా వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా చేస్తున్నారు. సార్ మీకు వేరే లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ వచ్చినాయా సార్? ఏమీ రాలేదమ్మా. తెలుగుది ఒకటే ఈ గౌరవం అని ఒక సినిమా చేశారు, అల్లు శిరీష్. అవును, అల్లు శిరీష్ గారు. అది మాత్రం తమిళ్లో కూడా తీశారు అది. ఓకే. అది తర్వాత నా సినిమాలో కొన్ని హిందీలో అట్లు డబ్బైని మాత్రం ఉన్నాయి కొన్ని. ఓకే. ఇప్పుడు రాజన్ ఉంది, హిందుస్థానీ యోధ అని డబ్ చేశారు. నేను షిరిడి సాయిబాబా అని ఎక్కువ నమ్ముతానమ్మా, బాబా గారి భక్తుడు నేను. నేను షిరిడి వెళ్ళా, నాగర్సూల్ అని అది రైల్వే స్టేషన్లో దిగి వెళ్ళాలి, వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ట్రైన్ కోసం నాగర్సూల్లో దిగితే దాంట్లో ఈ సినిమా వస్తుంది, రాజన్ సినిమా డబ్బైంది వస్తుంది. ఓకే సార్, మీరు మన పాడ్కాస్ట్ స్టార్టింగ్లో చెప్పారు నాకు నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టము, బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను అని చెప్పి. సార్ రెక్కీలో అనుకుంటాను కదా సార్ కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది, కొంచెం అదేదే సైలెంట్ విలన్ క్యారెక్టర్. అవును, అది చూసి సార్ మేము షాక్ అయ్యాం. ఇప్పటి వరకు ఏంటి ఇంత మంచిగా క్యారెక్టర్స్ చేశారు, సడన్గా ఏంటి ఈ క్యారెక్టర్ అని చెప్పి చాలామంది షాక్ అయ్యారు సార్. బట్ ఆ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు చేస్తున్న ప్రాసెస్లో కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా సార్? అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే ఏంటంటే యాక్చువల్గా ఆ రెక్కి గురించి మాట్లాడేటప్పుడు దాని డైరెక్టర్ పోలూరు కృష్ణ గారికి, అలాగే G5 చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ అనురాధ మేడం, వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం అమ్మ. నన్ను పిలిపించారు ముందు క్యారెక్టర్కి. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి, అది సైలెంట్ విలన్ క్యారెక్టరు. క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి అనేది వర్క్షాప్ పెట్టాడు ఆయన అందరికీ. ఒక రోజంతా వర్క్షాప్ పెట్టారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు. దాంట్లో నా క్యారెక్టర్ ఏ విధంగా, దాని స్వభావం ఏంటని నాకు చెప్పాడు ఆయన కృష్ణ. సైలెంట్గా అండర్ కరెంట్లో చేసుకుంటూ పోవాలి ఆ క్యారెక్టర్, ఇది మీ క్యారెక్టర్ స్వభావం అని చెప్పాడు. నేను అది పట్టుకున్నాను. తర్వాత ఆయన నేను 20 డేస్ చేసేది, అది మొత్తం 33 డేసే అది అసలు టోటల్గా అయింది. 33 డేస్లో 3 అవర్స్ సినిమా తీసాడు ఆయన. దాంట్లో 20 డేస్ నేను చేశాను. ఫస్ట్ డే నుంచి కూడా నాకు ఆయన కరెక్షనే చెప్పలే అసలు. నేను చేసుకుంటూ పోతే ఓకే 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 అనేవాడు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, గొప్ప డైరెక్టర్ అమ్మ పోలూరు కృష్ణ గారు. అంటే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడన్న ఉద్దేశం కాదు, చిన్న చిన్న వీటిలో చిన్న చిన్న షాట్లు చేసుకుంటూ పోయేవాడు. నేనేమో సీన్లు తీసి చదువుతూ ఉండేవాడిని. సీన్ అక్కడ పడే గురువా, నీకు ఎందుకు అక్కడ పడే, ఆ షార్ట్లోకి వచ్చిన తర్వాత ఆయన డైలాగ్ చెప్పేవాడు. నాకు బాగా గుర్తుంది సార్ రెక్కీలో ఒక సీను, ఫ్లాగ్ హోస్టింగ్ సీన్, అది హైలైట్ సార్. నాకు తెలిసి అక్కడే మీ ఇది బయటపడుతుంది. యాక్షన్స్ రియాక్షన్స్ బాగా చేయించేవాడు ఆయన. అసలు మైండ్ పోయింది రెక్కీ చూస్తున్నప్పుడు, ఆ ఒక్క సీన్ చూస్తున్నప్పుడు లైక్ అసలు ఏం చేశారు అని. అండ్ ప్రతి క్యారెక్టరేషన్ కి కూడా మంచి ఎలివేట్ చేశాడు. అవును, చాలా బాగా ఎలివేట్ చేశాడు. గొప్ప డైరెక్టర్. రెక్కీ 2 కూడా చేస్తారని G5 వాళ్ళు అనుకున్నాము. కథ కూడా ఈయన G5కి సబ్మిట్ చేశాడు, చాలా బాగుంది. దాంట్లో కూడా నాదే మెయిన్ అని చెప్పాడు ఆయన. 40 డేస్ కావాల్సి వస్తుంది, ఈ డేస్ అన్నాడు. ఇస్తాను సార్ అన్నాను. మరి ఎందుకో మరి G5 వాళ్ళు ఇంకా ముందుకు రావట్లేదు సార్. మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది సార్, ఒక
వర్డింగ్ ఉంది కదా, ఏజ్ ఈజ్ జస్ట్ ఆ నంబర్ అని చెప్పేసి మాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. అంటే దెర్ ఆర్ సో మెనీ యంగ్ పీపుల్స్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడతారు, ఛీ మన వల్ల అవ్వట్లేదు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాం వెళ్ళిపోదాంలే అని అనుకుంటారు. బట్ మీరు అడుగు పెట్టిన ప్రతి రంగంలో కష్టపడ్డారు అండ్ నిలబడ్డారు, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్. అండ్ మీకు వచ్చిన ద మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? కాంప్లిమెంట్ అంటే ప్రతి వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఏజ్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నావయ్యా. మామూలుగా నీ ఏజ్ వచ్చినప్పుడు చాలామంది వంగిపోతారు, అవును, ఆల్మోస్ట్ పోతారు, వంగిపోవడం కాదు పైకే పోతూ ఉంటారు. ఇది నాకు సంబంధం లేదు. కానీ ఈ ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇంకా యాక్టివ్గా ఉండడం అనేది నీ అదృష్టం అయ్యేది. అందుకే ఆ ఏజ్ చూడలేదు వాళ్ళు, యాక్చువల్గా ఏజ్ చూసి కాదు, నాకు నా క్యారెక్టర్ని చూసే క్యారెక్టర్లు ఇస్తూ ఉన్నారమ్మా. అవును, నా ఏజ్ ఇప్పుడు 76 వెళ్ళిపోతుంది రేపు సెకండ్కి, ఫిబ్రవరి 2 76 77 ఎంటర్ అవుతున్నాను. ఓకే. ఎవరు చూసినా నీకు 60 ఏమో అంటుంటారు, అది నాకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ సార్ ఇంత ఎనర్జీగా ఉండడం? ఏం లేదమ్మా, ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ 30 ఇయర్స్ నుంచి వాకింగ్ చేస్తున్నా. డైట్ ఓ తొందరపడి డైట్ ఎక్కువ నేను తీసుకోను. ఓ నాన్ వెజిటేరియనే కానీ బయటికి వెళ్తే నాన్ వెజ్ ముట్టుకోను. మాకు మామూలుగా సినిమాల్లో చేస్తే నా క్యారవాన్ రూమ్ అన్నీ అరేంజ్ చేస్తారు. 3 రకాల సినిమాల్లో 3 రకాల నాన్ వెజ్ వస్తుంది, నేను ముట్టుకోను. నాకు వచ్చిన అసిస్టెంట్ ఎంజాయ్ చేస్తుంటాడు. నేను డైట్ చాలా కంట్రోల్ చేసుకుంటూ బాడీకి ఎక్సర్సైజ్ ఉండటం వల్లనే ఈ విధంగా యాక్టివ్గా ఉండగలుగుతుందని నా నమ్మకం. ఓకే. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్తో కొంచెం చిన్న రోగాలకి ముందు బయటపడతాయేమో తెలియదు, కానీ అయ్యయ్యో నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటా. ఎందుకంటే మా పిల్లలు ముగ్గురు సెటిల్డ్ కాబట్టి నేను కూడా ఈ షూటింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. బాబా సూపర్. సార్ రాజన్నకి పేమెంట్ ఎంత వచ్చింది సార్? అప్పుడు నాకు అట్లా ఇవ్వలేదమ్మా, నెలకు 10,000 ఇచ్చారు. నెలకి 10,000? సంవత్సరం పాటు చేశారు. నెలకు 10,000? ఓకే. 1,20,000 ఇచ్చారు నాకు. దాంట్లో మామూలుగా 10% TDS కట్ చేసుకుని ఇచ్చేవాడు. నెలవగానే వెంటనే వచ్చేది నాకు. ఫస్ట్ 10,000 9,000 వచ్చేది. సార్ ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు సార్? అంటే నీకు అమౌంట్ అడగట్లేదు, టేకింగ్ పర్ డే ఆర్ క్యారెక్టర్ వైజ్ ఎలా? పర్ డే గానమ్మా చెప్తానమ్మా. రెన్యుమినేషన్ అనేది బడ్జెట్ని బట్టి 100 కోట్లు బడ్జెట్ సినిమాకి ఒక రకంగా ఉంటుంది, 50 కోట్లు ఒక రకంగా ఉంటుంది, 2 కోట్లు తీస్తున్నట్టు ఒక రకంగా ఉంటుంది. మామూలు చెప్తాం 60 తీసుకుంటాం, 70 తీసుకుంటున్నాం. 60 70 అనగానే ఎవరు మేనేజర్లు ఏంటి, మేనేజర్లకి ఏంటి, మాకును ప్రొడ్యూసర్కి సంధానకర్త, ప్రొడ్యూసర్కి లాభం చేయాలి. అలా కాదు సార్ ఇంత ఇస్తాం, ఇప్పుడు 60 అన్నాం అనుకోండి, లేదండి 30 తీసుకోండి అంటారు, లేదు సార్ ఒక 50 ఉండి అంటాం, 40కి ఓకే చేయండి ఇంక కాదనకండి అంటాడు, సరే ఓకే అంటుంటాం. అలా చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. ఓకే. కానీ ఒక రెన్యుమినేషన్ ఒక పర్టికులర్ ఇంతే ఫిగర్ తీసుకుంటా అనకూడదు. ఎందుకంటే నాకు తాండవ కృష్ణ గారని మేనేజర్ గారండి, మహానుభావుడు. ఆయన నాకు ఒక సలహా చెప్పాడు. ఆయన ఒక వెబ్ సిరీస్లో పిలిచాడు, ఓంకార్ గారి వెబ్ సిరీస్లో నాకు పిలిచాడు. కానీ 2 రోజులు క్యారెక్టర్ ఉందండి, మీరు ఎంత తీసుకుంటున్నారని, నేను ఇంత తీసుకుంటాను సార్ అన్న. అంత కాదు కానీ 2 రోజులకి ఇది ఇంత ఇస్తాను, మీరు చేయండి కాదనకండి అన్నాడు. సరే గురుగారు అన్నాను. 2 రోజులు చేశాను. చేసిన తర్వాత నాకు ఆ అమౌంట్ నాకు క్యాష్ ఇప్పించాడు, కట్ట అంతే 500 రూపాయలు కట్అవుట్ ఇప్పించేసి అన్నాడు. నేను డబ్బింగ్కి వెళ్ళా ప్రసాద్ ల్యాబ్కి. ఆయన ఒక్క మాట చెప్పాడు, అదే గుర్తు పెడతాను నేను. గాంధీ గారు మొన్న మాకు మేనేజర్స్ యూనియన్ మీటింగ్ అయింది, మేము ఒక 7-8 మంది మేనేజర్స్ మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో ఎవరెవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరెవరు వచ్చారంటే సమీర్ గాంధీ గారి పేరు, మీ పేరు వచ్చిందండి. ఆయన ఇంతే కావాలని డిమాండ్ చేయడు, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, డేట్ల విషయంలో ఇబ్బంది పెట్టడు, టైం విషయంలో పర్ఫెక్ట్ పంక్చువల్, 7 గంటల కంటే 6:30కి వచ్చి కూర్చుంటాడు అని చెప్పి మీ గురించి బాగా చెప్పుకున్నారండి. మీరు ఇదే మెయింటైన్ చేయండి, నాకు ఇంతే కావాలనకండి. ఆ టైం కానీ అవి కానీ మేనేజ్ చేయటం కానీ ఇంతే అలా మెయింటైన్ చేసుకుంటా కూర్చుంటే మీరు 10 కాలాల పాటు ఉంటారండి అన్నాడు ఆయన. అదే సలహా నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ విధంగానే నేను మెయింటైన్ చేస్తున్నాను. సూపర్ సార్. చాలా మంది అనుకుంటుంటారు, లేదు మన మాట మీద ఉండాలి, ఇంత డిమాండ్ చేయాలి అని. చిన్న సినిమా 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నాను బాబాయ్, మేము ఇంతకంటే ఎక్కువలేము బాబాయ్, ఇదిగో 2 లక్షలు ఇస్తాం, 1 లక్ష ఇస్తాం అన్నా అనుకోండి, సరే బాబు ఎవరా బాబు ఎవరికి చెప్పబాకరా అని చెబుతాం. ఇది నా మార్కెట్ తగ్గుతురా ఎవరికి చెప్పబాకని చెప్పి ప్రతి వాళ్ళ దగ్గర ఇదే అంటాం. అది 50,000 ఇచ్చినా మీరు ఎవరికి చెప్పకండి నేను తీసుకున్నానని అంటుంటాం. ఇది మామూలు అమ్మది. ఎవరైనా ఏ ఆర్టిస్ట్కి కూడా ఏ సినిమాలో కానీ ఏ ఆర్టిస్ట్కి అందరికి ఒకే రకంగా ఉండదు. పెద్ద ఆర్టిస్టులు తీసుకున్నా అంతే. అంతే. వెంకటేష్ గారి గురించి చెప్పండి సార్. అంటే జనరల్గా ఇప్పుడు లాస్ట్ సంక్రాంతి నుంచి
సంక్రాంతికి వస్తున్నాం సినిమా దగ్గర నుంచి హీఈస్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటున్నారు. బట్ దృశ్యం 2 వచ్చేసరికి చాలా సీరియస్ సినిమా. అవును. ఎప్పుడు వెంకటేష్ గారిని అలా చూడం, అటు కొంచెం కామెడీ జోనర్లో ఉన్నా కూడా సీరియస్గా ఉంటుంది సినిమా. కాబట్టి ఆన్ సెట్స్ ఉన్నప్పుడు వెంకటేష్ గారితో ఎలా ఉంటుంది? అల్లరి అల్లరి చేస్తారా? కొచ్చిపోయాను. క్వశ్చన్లో తీశారమ్మా అది. అక్కడే క్వశ్చన్లో తీశారు అక్కడ. ఆ డైరెక్టర్ గారు, ఆయన తమిళ డైరెక్టర్ గారు కదా. అవును అవును. ఒక సీను అంటే అది అస్థికలు ఉంటాయి, తగలబెట్టిన అస్థికలు ఆయనకి ఇస్తే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. అవును. అది నేను చేసిన తర్వాత ఆయన అడిగాడు, మీరేమిటి ఎక్కడా మీరు అన్నారు. నేను మామూలుగా నేను హైదరాబాద్ సార్ అన్న, స్టేజ్ ఆర్టిస్ట్ సార్ అన్న. ఎక్కడ గుంటూరా అన్నాడు. కాదు సార్, నేను మామూలుగా హైదరాబాద్ అని స్టేజ్ ఆర్టిస్ట్ సార్. ఏ సినిమాలు చేశాను? రాజ్యాన్న చేశాను సార్ అన్న. రాజ్యాన్నలో ఏం చేశారండి? నేను చూశానే అన్నాడు. ఆ పాపను పెంచే తాత వేషం చేసి, ఆ వేషం మీరు చేశారా? చాలా మంచి వేషం అండి అన్నాడు. ఆ విధంగా ఆయన ఒక్కడితోనే ఫోటో దిగా. నేను ఒక్క ఫోటో దిగుతా సార్, ఏ హీరోతో ఫోటోలు ఏమో నాకు. ఎందుకు స్పెషల్ ఏమని అనుకుంటారేమో, ఎందుకు అడిగితే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారేమో. నేను ఎవరు నా ఫోటో ఇవ్వమని అడగల. నేను పవన్ కళ్యాణ్ గారిని అడగల, చిరంజీవి గారిని అడగల, ఎవరిని అడగలేదు. ఒక్క వెంకటేష్ గారితో సార్ ఒక్క ఫోటో దిగుతా సార్ అన్న. అయ్యో నేనే మీతో దిగాలండి అన్నాడు. అంత సరదాగా. అలా అది మంచి వ్యక్తి అండి. ఇంకొకటి చెప్పాలమ్మా, చెప్పండి సార్. హీరోలు అందరూ బాగా డిసిప్లిన్డ్గా ఉన్నవాళ్ళే. హీరో బాగా మనతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం వెళ్ళేది సోషల్గా మూవ్ అయ్యి ఆయన టైం చెడగొట్టాలనుకోవడం పొరపాటు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ సీన్ చేయాలన్న దృష్టిలో ఉంటారు వాళ్ళు ఎప్పుడూను. ఆ సీన్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే వాళ్ళ మీద సినిమా ఆధారపడి ఉంటుంది, ప్రొడ్యూసర్ కూడా ఆధారపడి ఉంటాడు. కాబట్టి అది మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. అందుకే మనం కాముగా మన సీన్ చేసుకోవటం వచ్చేయడం తప్పితే మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అది నా సిద్ధాంతం. ఓకే. అండ్ సార్, అంటే ఇప్పుడు చాలా వరకు చేస్తూ ఉంటారు, మూవీస్ అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు ఎలా అవుతుంది అని అంటే, ఇప్పటివరకు మీరు చాలా సీరియస్ క్యారెక్టర్సే చేశారు. అంటే లైక్ రాజన్నలో ఆ అమ్మాయిని పెంచడం కావచ్చు, వకీల్ సాబ్లో ఆయన వెనకాతలే ఉండడం కావచ్చు. ఒక్క కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ మీకు ఇప్పటి వరకు రాలేదు. అన్నీ కొంచెం ఇంటెన్స్ డ్రామా ఉన్నవే, కొంచెం బేస్ ఉన్న క్యారెక్టర్స్ వచ్చాయి. సార్, ఒకవేళ కామెడీ జానర్లో మీకు ఆఫర్ వస్తే చేస్తారా సార్? బ్రహ్మాండంగా చేస్తాను కామెడీ కూడా. ఎందుకు మొన్న మిస్ అయిపోయాను. ఇది నారీ నారీ నడుమురారి శర్వానంద్ గారి సినిమాలో ఒక్క సీన్ ఉంది నాకును వెన్నెల కిషోర్ గారికి. ఆ ఒక్క సీన్ కూడా ఎడిటింగ్లో పోయింది. చాలా మంచి కామెడీ సీన్ అమ్మది. ఇప్పుడు మామూలుగా కోర్టు ఆవరణ ఉంటుంది, ఆవరణ రకరకాల ఐస్ అమ్ముకున్నవాడు, లేకపోతే అది అమ్మేవాడు ఇది అమ్మేవాడు ఉంటుంది. ఓ చెట్టు కింద నేను మామూలుగా ముస్లిం గెటప్లో చెప్పులు కుట్టుకుంటూ ఉంటా. ఒకడు వచ్చి చెప్పులు కుట్టించుకుని 10 రూపాయలు అలా ఇసిరి వెళ్ళిపోతూ ఉంటాడు. వెల్లి కిషోర్ కారు దిగి, ఒరే ఎట్రా ఏమిట్రా ఆయన మైనారిటీ కదని అంత చులకనగా చూస్తున్నావు, ఆ 10 రూపాయలు చేతికి ఇవ్వు అంటాడు. అలా చేతికి ఇస్తాడు. చేతికి ఇచ్చిన తర్వాత, నువ్వు మామూలుగా పీట మీద కూర్చొని చెప్పులు కుడుతున్నావా? లేదు ఇలా అంటాడు. కుర్చీ వస్తుంది, కుర్చీలో కూర్చో అంటాడు. నాకేనా సార్ అంట. అలాగే కూర్చుంటాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడు చెప్పులు తెగిపోతాయా చిచ్చి అని చెప్పి ఇలా అంటాడు. అంటే కొత్త చెప్పులు వస్తాయి, వేసుకో చెప్పులు అంటాడు. అది చెట్టు ఎప్పుడైనా కొట్టేయచ్చు, ఇంత వేడిలో చేస్తున్నామంటే చాలా ఇదిగా ఉంది, ఇలా అనగానే కూలర్ వస్తుంది పెట్టుకోమంటాడు. ఇది కూడా నాకేనా అంట. నీకే కూర్చో అంటాడు. ఇప్పుడు కుట్టుకో అంటాడు. సరే కుర్చీలో కూర్చుని తెరిచాక, సార్ వెళ్ళేప్పుడు భాయ్ సాబ్ అని ఇట్లా కాలు ఎత్తాను, కాలు మీద కాలు వేసుకో అంటాడు. మంచి హ్యూమర్ బిట్ అది. ఆ తర్వాత మామూలు ఇంకో సీన్ కూడా చేయాల్సింది, అది బ్యాడ్. అవన్నీ పట్టుకుపోతే ఎలా ఈ దగ్గరికి ఎవడు గిరాకి రాడు. గిరాకి రేపు ఇవన్నీ తీసుకెళ్ళాడు మొహాన్ని కొట్టి, నువ్వు ఎదో సలాలు ఇచ్చావు, ఎదో సలం మనం ఒక్క గిరాకి రాకుండా పోయింది, పాత గిరాకి కూడా రావట్లేదు, సన్న ఇటువంటి సలాలు ఇచ్చామంటే నాలి కట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అది హ్యూమర్ది, అది పోయింది. ఓకే. అంటే సార్, అప్పుడు మనం చేసే క్యారెక్టర్ని బట్టి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఇంటెన్స్ డ్రామా క్యారెక్టర్స్ చేస్తారు, రెక్కిలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ ఆఫర్ వచ్చాయా సార్ మీకు? నాకు నెగిటివ్ ఏమి రాలేదమ్మా. రాలేదు. అరే, రెక్కీలో చూపించేందుకు కన్నా ఇంకా ఘోరంగా చూపించాలి అయితే. అవును, రెక్కీలాగా క్యారెక్టర్ కానీ సినిమాలో పడితే హ్యాపీగా ₹1,00,000 ఆర్టిస్ట్ అయ్యోండి నేను. యాక్చువల్గా అంటే నేను ₹1,00,000 ఆర్టిస్ట్ అవ్వాలా లేదా అంత అవ్వాలని ఏం కోరుకోవట్లేదు, కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి అంతే. ఓకే. అండ్ సార్, పారడైజ్లో ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? లేదని పిలిపించారు, లుక్ టెస్ట్ చేశారు. మరి ఆయన డైరెక్టర్ గారు నచ్చలేదో ఏమో నాకు తెలియదు. డైరెక్టర్లు అందరూ నా ఫ్రెండ్సే, కానీ నేనేమో టచ్ చేయలే మళ్ళీ. ఓకే.
ఏదో వింటున్నాను సార్, ఫౌజీలో ఒక క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది అదే అండ్ అది ఫౌజీలో నాకు వెళ్ళే నేను ఆయన కృష్ణగాడి వీర ప్రేమ కథలో నేను బాగా లైక్ చేశాడు ఆయన. అవును. దాంట్లో ఒక గూడెం పెద్ద క్యారెక్టర్ ఉంది కదా గాంధీ గారు, మీకు 20 రోజుల పైనే ఉంటుంది, మీరు చెయ్యాలని చెప్పి అన్నాడు ఆయన. ఓకే సార్ అని కలిసి కూడా దాదాపు 6-7 నెలలే అవుతుంది. బో. ఇంతవరకు నాకు పిలుపు రాలా మరి మ్మ్. మరి ఎందుకు రాలేదనేది వారికే తెలియాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో నారీ నారీ నడుమురారి మిస్ అయింది అని అన్నారు. అనగనగా ఒక రాజు చేశాను కమ్మా. అవును, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాజులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మారి గారు, మారి ఆయన. తర్వాత రమేష్ గారు అని మేనేజర్, నాకు మంచి ఫ్రెండే. రాయుడు గారు అని కో డైరెక్టర్ ఆయన నన్ను పిలిపించారు ఆ క్యారెక్టర్కి. ఓకే. రమేష్ గారు రాయుడు గారు పిలిపించి ఆ వేషం. వెంకీ అని కుర్రాడు అసోసియేట్ డైరెక్టరు, ఆ క్యారెక్టర్ ఊరి పెద్ద క్యారెక్టర్, అతను బాగుంటుందని చెప్పి పిలిపించారు. అవును. అది 4-5 సీన్లు పడినాయి. అతను చాలా మోస్ట్ పవర్ఫుల్ టాలెంటెడ్ అతను. నవీన్ పోలిశెట్టి చాలా టాలెంటెడ్ క్యాండిడేట్, చాలా యాక్టివ్గా చేశారు కుర్రాడు. మంచి హ్యూమరు, 2 గంటల హ్యూమరే, లాస్ట్ 15 మినిట్సే ఎమోషనల్. మాతోనే స్టార్ట్ అవుద్ది అది. అది దాంట్లో కూడా మంచి పేరు వచ్చిందమ్మా, బాగానే ఉంది. సార్, స్వతహాగా మీరు రైతా సార్, ఫార్మరా? నేను ఫార్మర్ అమ్మా. మా ఫ్యామిలీ అంతా రైతు ఫ్యామిలీ. నేను ఒక్కనే చదువుకుని బయటకు వచ్చాను. నేను కూడా ఒక 50 నాటకాలు రాశాను, దూరదర్శన్కి కానీ లేకపోతే రేడియోకి కానీ. స్టేజ్ నాటకాలు 10 రాశాను నేను. కాంపిటీషన్ కూడా వెళ్ళడం నేను, మా నాటకాలతో కాంపిటీషన్కి వెళ్ళాను నేను. రైటరే కానీ నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నటన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. ఇప్పుడైనా సీన్లు, మనకు సినిమాలో వాళ్ళు సీన్లు ఇస్తే కనుక ఆ సీన్లు కొంచెం బ్రిస్క్గా చేసి ఏ విధంగా చేయాలనేది నాకు కొంచెం ఐడియా ఉంటుంది, అర్థమవుతుంది. కొత్త డైరెక్టర్లు అయితే బాబు ఈ డైలాగ్ పెద్ద ఎక్కువ అవుతుంది, ఈ విధంగా బ్రిస్క్గా చేస్తే బాగుంటుంది చూడమంటే ఓకే అంటారు. బాబు బాగుందంటే ఎందుకు ఓకే అంటారు అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే సిటీలో వచ్చేసి పొలాలన్నీ ఇచ్చేసి ఈ పనుల్లో బిజీ అయిపోయి అంటే వాళ్ళు వాళ్ళు ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళని మర్చిపోతూ ఉంటారు. సో అలాంటి కాన్సెప్ట్ బేస్డ్ నాటకాలు ఎప్పుడైనా చేశారా సార్ మీరు? లేదమ్మా, అటు నాటకాలు ఏమి లేదు. మా కావాలి రైతు ఫ్యామిలీ అంటే రైతు బిడ్డ అంటే నాకు చాలు, ఒక రకమైన ఎమోషన్ నాకు. ఎందుకంటే మా అన్నలు కానీ మా బావలు అందరూ రైతులే కాబట్టి ఫార్మర్స్ అన్నా కానీ అలానే కానీ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం వ్యవసాయం అనేది. కానీ సార్ నాకు తెలిసి 5 నెంబర్ 150లో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు సార్. బాగా కదా, రైతు. నిజంగా అలాంటి కష్టాలు ఉంటాయా సార్? ఇప్పటికే ఉన్నాయా రైతులకి? నేను చూస్తూ ఉంటాం కదమ్మా. ఇప్పుడు పురుగుల ముందు తాగి చనిపోయారని చెప్పి అప్పులు పాలైపోతుంటారు. ఇప్పుడు ఈ రోజులో చెప్పాలంటే రైతులకి సరైన ఇది లేదమ్మా. ఇప్పుడు 20 ఎకరాల రైతు కూడా కూలి వాళ్ళు మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. వాళ్ళకి ఏం మిగలట్లా పాపం. ఇప్పుడు ఎందుకంటే మధ్యలో దళారులు ఎక్కువైపోయారు. దళారులు వచ్చిన ఫలసాయంలోనే దళారులు తినేస్తా ఉన్నారు. అసలు మామూలు రైతుకి గిట్టట్లేదు పాపం. అంటే సార్ టెక్నాలజీ మారింది, ఇప్పుడు వాళ్ళు పండించిన పంటని డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా సార్, అలా జరగదా? డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు, దళారులు లేకోకుండా మిల్లుల్లో సాధారణంగా ఉండదు. దళారుల ద్వారా వెళ్తూ ఉంటుంది, వాళ్ళు మామూలుగా తినేస్తూ ఉంటారు పాపం. రైతుకి ఏమి గిట్టట్లేదమ్మా. రైతు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఓకే. నాకు ఎందుకంటే మా బ్రదర్స్ అందరూ రైతులే కాబట్టి ఒకప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా బ్యాక్ రాని పరిస్థితి అయిపోతుంది, అప్పులు పాలైపోతున్నారు. మామూలుగా పత్తి రైతులు కానీ వాళ్ళగా ఉన్నారనుకోండి, పత్తి చీడ పురుగు పట్టి పాడైపోయింది అనుకోండి, అదే పురుగుల ముందు చనిపోవడానికి లక్షల అప్పులు చేస్తారు. అప్పులు తీర్చలేక అలా చనిపోయే కేసులు ఎన్నో ఉన్నాయి. అండ్ మీరు సార్ ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా నాటక రంగం యాక్టింగ్ చేయడం చాలా ఇష్టం కాబట్టి చేశారంటున్నారు. మీలో రైటర్ డైరెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో ఒక డైరెక్షన్ చేద్దాం, స్టోరీ రాద్దాం అని ఏమైనా ఉందా సార్? అది అంటే అది ఏమి అనిపించలేదమ్మా నాకైతే. ఎందుకు వేషాలు వేసుకుంటూ హ్యాపీగా చేద్దామని అనిపిస్తుంది. మా అబ్బాయి అంటుంటాడు, మా అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంతా సౌండే. నేను 1 కోటి రూపాయలతో సినిమా తీయండి అని చెప్పి, వద్దునైనా నాకు వద్దు, ఎందుకు వచ్చింది దీనికి ఆర్టిస్ట్ని చూసుకో, ఆ సెలక్షన్ ఈ సెలక్షన్, ఈ 24 క్రాఫ్ట్ చూసుకోలేక రాత్రిపూట నిద్ర పట్టదు. ఈ ఏజ్లో ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నైట్ నిద్ర పట్టదు, ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకునైనా ఆయన సినిమాలో ఏదైనా వేషం వస్తే చేసుకుని బయటకు వచ్చేస్తా, వాళ్ళు ఇచ్చిన తొండో తీసుకుని వచ్చేయటం అంతవరకు తప్పితే నేను సినిమా చేయటం కానీ లేదా సీరియల్ చేయటం కానీ నాకేమీ వద్దురా అని చెప్తాను. అది పరిస్థితి. చాలా సేఫ్ జోన్ సార్. సేఫ్ జోను. ఓకే. వచ్చినప్పుడు వచ్చినట్టు ఫిక్స్డ్ చేసుకోవటం, లేదా ఆడపిల్లలకి ఇచ్చేసి ఏదైనా బంగారం కొనుక్కోండమ్మా, ఇది కొనుక్కోండి అని చెప్పి ఇవ్వటం, అంతవరకే.
ఓకే. ఏం కాకుండా మనకు వచ్చిందా, చేసామా, వచ్చామా. అంతే. చాలా వరకు గెటప్స్ కానీ, లుక్స్ కానీ ఒక క్యారెక్టర్‌కి తగ్గట్టు మీరు సజెషన్స్ ఇస్తారా సార్? లేకపోతే డైరెక్టర్ గారు ఏం సరే అబ్బాయి నాకు క్యారెక్టర్ ఏంటి అబ్బాయి అన్నాం అనుకోండి, రైతు బాబాయ్ అంటాడు. ఆ రైతు క్యారెక్టర్ సరిపడగా డ్రెస్సులు కాస్ట్యూమ్స్ నా దగ్గర ఉంటాయి. నేను పోతూ అవి కూడా తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళిపోతే అవే ఓకే చేస్తుంటారు సాధారణంగా. ఓకే. అఖండ 1లో కూడా వాళ్ళ డ్రెస్సులు వేసారు. నేను బోయపాటి సీన్ గారు చెప్పా, గురుగారు నేను తెచ్చాను డ్రెస్సులు అంటే చూపించండి అన్నాడు. చూపిస్తే నాయే ఓకే చేశాడు ఆయన. అలా అన్ని డ్రెస్సులు నా దగ్గర ఉంటాయి. వెళ్ళేప్పుడు తీసుకెళ్తాం, ఎందుకంటే మనకి సైజుతో కుట్టించుకుంటాం కదమ్మా. అందువల్ల అవే ఓకే చేస్తారు సాధారణంగా. స్పెషల్ డ్రెస్సులు ఉంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నాము అంటే ఆ సినిమా హిట్ అయితేనే ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటారు. అవును. అదే సినిమా ఆడకపోతే క్యారెక్టర్ని గుర్తుంచుకోరు. ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా గుర్తుంచుకోరు. సో సినిమా ఆడిందా లేదా అన్నది ప్రేక్షకులు మాట్లాడే మాటల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఎప్పుడైనా సరే ఒక మంచి సినిమాని ప్రేక్షకులు చూడకుండా రివ్యూస్ అన్న ఒక పదం యూజ్ చేసి ఆ సినిమాని చంపేస్తూ ఉంటారు. అవును. సో అలాంటివి చూస్తారా సార్ మీరు? సోషల్ మీడియా కానీ న్యూస్ చూస్తూ ఉంటామమ్మా. కొన్ని సినిమాలు బాగున్నా కానీ బాగోలేదని ఈ సోషల్ మీడియాలో చాలామంది నెగిటివ్గా రాస్తారమ్మా. మరి ఎందుకో వాళ్ళకి అదేం ఆనందమో తెలీదు. అలా రాయటం వలన ఒక నిర్మాత నాశనం అయిపోవటమే కాకుండా, ఇప్పుడు నిర్మాత ఏంటి మిగతా అందరికీ బ్యాడ్ నేమే కదా, ఒక డైరెక్టర్కి బ్యాడ్ నేమే. ఆ విధంగా పాపం చాలా ఇబ్బందులు పడతారు. ఈ మధ్యన ఇది వచ్చింది కదా రాజాసాబ్, అది బాగానే ఉంది సినిమా. చూసారు సార్? నేను చూశాను. మరి ఆ సినిమా గురించి మొట్టమొదటి నెగిటివ్గా రాశారు. దాని గురించి మా మారుతి గారే సోషల్ మీడియాలో బాగా చెప్పారు. ఈ విధంగా ఎందుకు బ్యాడ్ ప్రచారం చేస్తారో అర్థం కాదు. అలా బ్యాడ్ ప్రచారం చేయటం వలన ఎంతమంది లాస్ అవుతున్నారో, ఎంతమంది ఇప్పుడు పరిశ్రమలో చాలామంది దానికి పనిచేసి ఉంటారు. కొన్ని వేల మందికి ఫుడ్ పెట్టి ఉంటారు కదమ్మా, వాళ్ళందరిని ఇబ్బంది పెట్టినట్టే కదా. అలా చేయకూడదమ్మా, తప్పది. సాధారణ పైరసీ ఒకటి చేయటం ఒకటి, ఇది ఎంత రాంగు. నా చెప్పేది ప్రేక్షకులు చెప్పేది ఏంటి, ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హాల్కి వెళ్ళి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి చూడలేవు. ఎంత ఖర్చు పెడతాం. సాయంత్రం అయ్యేటప్పుడు బాటిల్కి 300-400 మందు కొడతారు, కానీ ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడలేడు. ఏదో మామూలు ఇదివరకు ఐ బొమ్మ గీ బొమ్మ అవన్నీ బంద్ అని అనుకోండి, లేకపోతే రాగానే ఐ బొమ్మలో చూసేయటం. ఆ విధంగా ప్రేక్షకులే మన తెలుగు ప్రేక్షకులే మన సినిమాని కొంతమంది నాశనం చేస్తారు. కొంతమంది అందరూ కాదు, అందరిని ఎందుకంటాం, కొంతమంది. అలా బ్యాడ్ ప్రచారం చేయబాక నువ్వు, లేకపోతే మంచి ప్రచారం గుడ్ ప్రచారం చేయబాకవయ్యా. బ్యాడ్ ప్రచారం ఎందుకు చేస్తావు? కాముగా ఉండొచ్చు కదా. బ్యాడ్ ప్రచారం, అది సినిమా బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు, చాలా చండాలమైన ప్రచారం చేస్తున్నారమ్మా. సార్ అంటే లైక్ రాజాసాబ్ని వదిలేస్తే మీరు చూసి మీకు బాగా నచ్చిన సినిమా, ఎందుకు కావాలన్నా నెగిటివ్ చేస్తున్నారని అనుకునే సినిమా ఏదైనా గుర్తుందా సార్? రిలీజ్ అయిన సినిమాలో ఏ సినిమా అయినా, చిన్నదైనా పెద్దదైనా? ఏమో నాకు అంత ఐడియా లేదమ్మా. బట్ చూస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారా సార్ మీరు సోషల్ మీడియాలో? సోషల్ మీడియా అంటే చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో పెడితే ఏవో వస్తూ ఉంటాయి కదా, ఏవో చూస్తూ ఉంటాం. సినిమా బాగుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటుంటాం మనం. ఓకే. కాలక్షేపానికి ఏం చేస్తుంటారు సార్ మీరు? అంటే అంత టైం ఉండదు అనుకుంటారు. ఫ్రెండ్సేనమ్మా, ఫ్రెండ్స్ ఉంటారుగా, సరదాగా పొద్దున్న సాయంత్రం వాకింగ్, ఎప్పుడు సరదాగా చిన్న చిన్న పార్టీలు గిట్టీలు చేసుకుంటాం మా ఇంట్లోనే. ట్రిప్పులు వెళ్తుంటాం బయటికి, టూర్లు వెళ్తూ ఉంటాం. అరుణాచలం టూర్ వెళ్ళాము ఆ మధ్య లాస్ట్ ఇయర్. మళ్ళీ తర్వాత ఏమో ఉజ్జయిని ట్రిప్ చూసాము. ఉజ్జయిని, ఓంకారేశ్వర అన్నీ చూసి వచ్చాము. ఇప్పుడు సినిమా షూటింగ్ల మీదే అరకు గిరకు మొత్తం వెళ్తూ ఉంటాం. సార్ నాకు తెలిసి మీరు 60s లో ఉన్న లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. 60 ఏంటమ్మా, 70 అయితే. సారీ, మేము 60s అనే అంటాం సార్. ఎందుకు తొందరగా 10 ఏళ్ళు పెంచుకోవడం లేండి సార్. 70s లో ఉన్న యూ జస్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్, అంతే కదా సార్? అవునమ్మా. యా. అండ్ సార్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేసేసారు కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఈ రాబోయే జనరేషన్ ఏం నేర్చుకోవచ్చో చెప్పండి సార్. చిరంజీవి గారు డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ. సూపర్. నాగార్జున గారు కూడా లిమిట్గా మాట్లాడడం, ఎంతవరకు అంతవరకు పని చేసుకొచ్చేయటం. ఓకే. బాలకృష్ణ గారుతో ఏంటంటే ఒక చిన్నపిల్ల మెంటాలిటీ లాగా చక్కగా లోపల ఏమీ కల్మషం లేకుండా మాట్లాడడం. అవునా? ఓకే. వెంకటేష్ గారు రిజర్వ్డ్గా ఉంటాడు. ఆయన రిజర్వ్డ్. ఓకే. నాని గారు ఏమంటే నేను ఆయనతో ఎక్కువ కాంటాక్ట్ లేదు, కానీ ఆయన గారి సినిమా చేసినా కానీ ఆయనతో ఎక్కువ కాంటాక్ట్ లేదు. ఆయన కూడా మామూలుగా ఆయన క్యారెక్టర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాడని విన్నాను నేను.
ఓకే. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఎవరితో అదే ఎక్కువ మాట్లాడడం. హ్మ్. ఆయన ఆయన వస్తాడు, ఆయన పని చూసుకు వెళ్ళిపోతుంటాడు అంతే. ఓకే. ఏమీ పట్టించుకోడు ఆయన. వచ్చామా చేసామా వెళ్ళిపోయాం అంతే. ఓహో! ఓకే. విజయ్ దేవరకొండ గారితో ఎప్పుడైనా చేశారా సార్? చేయలేదమ్మా. అవకాశం ఏదైనా మిస్ ఇప్పుడు ఆయనదొకటి 'జనార్దన్ రౌడీ' వస్తోంది గదా! అవునట. అందులో ఆ, అన్నారు నిన్న ఎవరిదో లుక్ టెస్ట్ సినిమాకి అన్నారు కానీ మళ్ళీ తర్వాత నన్ను ఎవరో పిలవలేదు, నేను వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయలే. ఓకే. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారితో చేయలేదు నేనేమీను. ఓకే. బట్ ఆయన నుంచి ఆయనని చూస్తూ ఉంటారు కదా మీరు సినిమాలు చూస్తూ. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కష్టపడి డబ్బున్న అతను డబ్బులోనే పుట్టాడు, గోల్డ్ స్పూన్తోనే పుట్టాడు కానీ బట్ కష్టపడి పైకి వచ్చి బాగా పైకి వచ్చిన వ్యక్తి అతను. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చెప్పేది ఏముంది, ఆయన అన్ని రంగాలు ఆయన సామాజిక సేవా కార్యక్రమం మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఆయన ఓకే. నటనతో పాటు పేదవాళ్ళకి సాయం చేయాలనే మంచి దృక్పథం ఉన్న వ్యక్తి, మంచి దానగుణశీలి. మ్మ్. ఇక ఆయన గురించి చెప్పేది ఏముంది, అందరికి తెలిసిందే, నేను చెప్పేది ఏముంది. సార్ అంటే కళ్యాణ్ గారు జనరల్గా షూటింగ్ స్పాట్లో ఆయన షార్ట్ అయిపోయిన తర్వాత క్యారీవాన్కి వెళ్ళకుండా ఒక చెట్టు కింద కూర్చొని బుక్స్ కూర్చొని చదువుతారు మామూలుగా అంటారు బుక్ చదువుతా కూర్చుంటాడు. అంటారు. అండ్ ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ జరిగిందా సార్? అంటే లైక్ ఇప్పుడు మీరు చాలా మందితో చెప్పారు, లైక్ చిరంజీవి గారితో మాట్లాడారు, బాలయ్యబాబు గారితో లేదమ్మా, మాట్లాడారు, లేదు. అట్లా నేను అలా. ఎప్పుడు వెళ్ళి ఆయన పలకరించి నేను సో అని చెప్పేసి నేను అసలు ఆయన అనలేదు నేను. మ్మ్. కాకపోతే ఏంటంటే ఆయన కూర్చుంటాడు కదా, ఆయనకి అప్పుడే రాజకీయాల్లో ఇది ఉంది కదా, ఏవో ఆలోచిస్తుంటా, ఆయన డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పి నేను ఎప్పుడు ఆయన నా ఫోటో దిగుతాను అనలేదు. ఈ మధ్య నేను ఒక సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు పిఠాపురం వెళ్ళానమ్మా. ఆహా. కావాలండి పిఠాపురం యాక్చువల్గా ఆయన క్యాన్వాసింగ్ వెళ్దాం అనుకుంటే ఎండాకాలంలో నేను భయపడి వెళ్ళలేదు. ఓకే. ఎందుకో పిఠాపురం దిగా. పిఠాపురంలో అమ్మవారు ఉన్నారు. మ్మ్. ఆ అమ్మవారిని చూద్దామని వెళ్ళాను. ఓకే. వెళ్ళి ఒక రిక్షా ఆటో మాట్లాడుకున్నా. మ్మ్. చూడగానే మీరు వకీల్ సాబ్ ఆర్టిస్ట్ కదా అన్నాడు అది ఆటోడు. ఓహో. అవునబ్బాయి అన్న. ఇక నా అతను మామూలుగా అసలు మర్యాద కాదు. ఆహా. ఆటో ఎక్కించుకుని వెళుతూ ఆ టెంపుల్ తీసుకెళ్లే లోపల కిలోమీటర్లు 10 మందిని పిలిచాడు. బాబా ఇట్రా ఈయన వకీల్ సాబ్లో మన పవన్ కళ్యాణ్ గారితో చేశారు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఉందని, ఎట్లా ఉండవండి సార్, మాకు దేవుడు సార్ ఆయన. బా ఎంత గొప్పగా చెప్పారమ్మా వాళ్ళు, నిజంగా దేవుడే సార్ ఆయన, అసలు మాకు మా అదృష్టం సార్ ఎమ్మెల్యేకి రావటం అంటున్నారు. అంత గొప్ప పేరు ఉంది, అది చూసి నేను చాలా ఆనందించాను. తర్వాత నేను దిగిన తర్వాత డబ్బులు వద్దంటాడు. అరే డబ్బులు యాక్చువల్గా అయితే తీసుకో ఒక 100 రూపాయలు ఇద్దాం అనుకున్నాం మన ముందు. ఆయన అభిమానం చూసి 200 ఇచ్చాను నేను. ఇంకేం చేస్తా, అంటే బలవంతంగా జేబులో పెట్టి పర్లేదయ్యా ఆ అభిమానం ఉంటే చాలేవయ్య అని చెప్పి వచ్చేసారు. ఇంకా ఓకే. కొంతమంది అభిమానం ఎప్పటికీ మనం మర్చిపోలేం సార్. జనరల్గా బుక్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారంట, ఫలానా బుక్ చదవండి మంచిది, పుస్తకాలు చదువుతూ ఉంటారు కాబట్టి. మీరు ఆయన చేతిలో చూసిన బుక్ ఏదైనా గుర్తుందా సార్? ఏ బుక్ చదివేవారు? నేను చూడలేదమ్మా. అలాంటివి ఏమి ఉండవు. మీరేం చేస్తారు సార్ షూటింగ్ స్పాట్లో జనరల్గా? షూటింగ్ స్పాట్లు ఏముంది, ఆ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కొంతమంది షూటింగ్ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ క్యారవాన్లకు నా క్యారవాన్ ఇస్తారు కదా, ఈ క్యారవాన్ ఏమన్నా వాళ్ళు కొంతమంది పాపం బయట కూర్చుంటారు. రెండే అని చెప్పి అందరిని పిలుస్తా నేను. నా క్యారవాన్లో 10 మంది కూర్చుంటారు. ఓకే. ఈ కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటాం అంతే. అంటే ఇప్పుడు మీకు షూటింగ్ స్పాట్లో వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా వాళ్ళతో ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ డెఫినెట్గా ఉంటారు, ఒకలో ఇద్దరైనా ఉంటారు. ఆఖరి జూనియర్ ఆర్టిస్ట్లో తెలిసిన వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెడతాను, నాకేం అభ్యంతరం ఉండదు. ఓహో సూపర్ సార్. అయితే ఇంకా పెండింగ్ ఉన్నది ఏంటంటే సమ్మెట గాంధీ గారు ఒక మంచి నెగటివ్ క్యారెక్టర్ చేయాలి. అదొకటి చేయాలి. రెక్కి లాంటి క్యారెక్టర్ చేయాలి. రెక్కి లాంటి దానికి మించి సార్, అదే అంతే కదా, దానికి మించి క్యారెక్టర్ చేయాలి. ఓకే సార్, ఏ నెగటివ్ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు పడుంటే బాగుండు అని అనుకున్నారు? అంటే రావు గోపాలరావు గారు టైపు బ్రహ్మాండం కొడుతున్నారు. రావు గోపాలరావు గారు వచ్చిన తర్వాత విలనిజం మార్చాడు. సైలెంట్ విలన్గా చేయటం, డైలాగులతోనే విలనిజం చూపించడం, అది కావాలి. అటువంటి క్యారెక్టర్ చేయాలని కోరిక నాకు ఉంది. ఓకే. సో డైరెక్టర్స్ విన్నారు కదా, సమ్మట గాంధీ గారి ఆ కోరిక ఏదైతే ఉందో, సో అది మనం చూడాలన్నమాట. డెఫినెట్లీ సార్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి సార్ లైన్అప్లో? ఉన్నాయమ్మ, ఇప్పుడు చాలా దాదాపుగా ఒక 20 సినిమాలు రిలీజ్కి ఉన్నాయమ్మ. నాకు 20 మూవీస్ ఉన్నాయి. ఓకే. చేశాను నేను, బాగా చేసి. ఈ మధ్య అంటే కరోనా తర్వాతే దాదాపు ఒక 20 సినిమాలు చేసేసాను నేను. అన్నీ ఒకటి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే. చూద్దాం ఎప్పుడు సార్. పేమెంట్స్ ఇచ్చేస్తారా సార్? పేమెంట్లు ఇచ్చేస్తారు. ఆన్ టైంకి పేమెంట్లు ఎవరు ఆపరు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు?
ఇప్పటి వరకు 150 సినిమాలు చేశాను అమ్మాయి. మనకి ముందు సినిమాలు 87 నుంచి 87 మధ్య అప్పుడు 87 తర్వాత రాజన్న వరకు అంతా 10-12 సినిమాలే చేసాను హాబీగా. రాజన్న తర్వాతే 150 సినిమాలు చేశాను నేను ఈ 10 ఇయర్స్లో. అంటే సంవత్సరానికి యావరేజ్ 15 సినిమాలు చేశాను నేను. ఓకే, బిజీ అంటే ఇంచుమించుగా అందరూ పేమెంట్స్ ఇచ్చేసారు సార్. ఎవరు? ఆటోనగర్ సూర్య కూడా మంచి వేషం అన్నది. ఓకే, ఆయన దేవకట్ట గారు మంచి వేషం ఇచ్చాడు ఆయన కూడా. ఓకే, అంటే మీరు తండ్రి కొడుకు ఇద్దరితో చేశారు. నాగ చైతన్య గారితో చేశాను, ఆయనతో 30 రోజులు చేశాను నాగ చైతన్య గారు. అది 10 రోజులు పెంచారండి. తండ్రితో 20 రోజులు 10 రోజులు. ఓకే, సూపర్ సార్. నాగ చైతన్య గారి గురించి చెప్పండి సార్. అంటే లైక్ ఫాదర్ కి ఉన్న డిసిప్లిన్ కొడుకుందా? మంచి డిసిప్లిన్ అబ్బాయి, మంచి అబ్బాయి. అఖిల్ గారు, అదే మన అఖిల్ మొన్న 2 రోజులు 3 రోజులు చేశాను అమ్మాయి. లెనిన్ చేశాను, పూజారి క్యారెక్టర్. ఆయన కాంబినేషన్ ఉందా అండి? ఆయన కాంబినేషన్ అంటే ఆయన కాంబినేషనే. పూజారి క్యారెక్టర్ చేశాడు, 2 days చేశాను. ఓకే సార్, అది అంటే లైక్ 2 days చేశారు, బట్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? తెలియదు అమ్మా, ఎలా సినిమా రిలీజ్ అయ్యే మీరు చేసిన క్యారెక్టరేషన్ అంతవరకు బాగుంది. నేను చేసిన మీరు చేసినంత వరకు అయితే బాగానే ఉంది. అండ్ ఫౌజీకి వెళ్ళాను అన్నారు, ఇంకా అప్డేట్ ఏం రాలేదు అంటున్నారు, కాబట్టి మేమేం అడగలేము. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ సార్, ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా? పెద్ద సినిమాలు ఏమైనా? ఇంకా పెద్ద సినిమాలు పెద్దలు ఏమైనా ఉన్నారా సార్? లేదమ్మా, పెద్ద లేదు. ఫౌజీలో పిలుస్తారని అనుకుంటున్నాను. ఫౌజీ ఆయన నాకు బాగా, నేనంటే బాగా ఇంట్రెస్ట్. ఆయన అనురావుపూడి గారికి నేనంటే చాలా ఇంట్రెస్ట్. కృష్ణగాడి వీర ప్రేమ కథలో బాగా మెచ్చుకున్నాడు ఆయన, కాబట్టి పిలుస్తాడని నమ్మకం ఉంది నాకు. ఓకే, చూద్దాం. ఓకే సార్. సో సార్, ఇండస్ట్రీ గురించి చాలా చూశారు, చాలా తెలుసుకున్నారు, కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? ఏముందమ్మా, వచ్చే వాళ్ళకి పట్టుదల ఉండాలా, బాగా పైకి రావాలన్న పట్టుదలతో కృషి చేయాలా. తర్వాత టైం పంక్చువాలిటీ, సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటే కనుక డెఫినెట్గా పైకి వస్తారు ఎవరైనా సరే. ఓకే, సో మీరు రైటింగ్స్, కవిత వాళ్ళు అవి రాస్తారా సార్? కవిత అంటే ఒకప్పుడు రాసేవాడిని, కానీ ఇప్పుడు ఏమి కవిత్వాలు ఏమీ రాయలేదు. ఒకప్పుడు రాసేవాడిని అంటే ఇప్పుడు యంగ్ ఏజ్, కాలేజ్ ఏజ్ 30 years అప్పుడు రాసేవాడిని. అంటే సార్ తప్పుగా అనుకోకండి, లవ్ లెటర్లు ఎప్పుడైనా రాశారా? ఎప్పుడు లేదమ్మా, అసలు అటువంటి అవకాశమే రాలా నాకు. ఓకే, ఎందుకంటే నాకు 19 సంవత్సరాలు పెళ్లి చేశారు. నాకు 19 ఏళ్ళకే? 19 చైల్డ్ మ్యారేజ్ సార్ అది? అవును, ఎర్లీ మ్యారేజ్. నాకు 42 years మా అమ్మాయి పెళ్లి చేశాను నేను. 44 yearsలో నేను తాతను అయ్యాను. మరి కాబట్టి నాకు లవ్ లెటర్ రాసేంత పోనీ మీ వైఫ్కైనా ఎప్పుడైనా? అసలు మా వైఫ్ వాళ్ళే మా మదరు, ఫాదరు, మా వదిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు చూసేసి పలానప్పుడు పెళ్ళి ఓకే చేశారు, రమ్మని పిలిచారు, నన్ను వెళ్ళి చేసుకొచ్చి అంతే. చూడలేదు సార్ మీరు? చూడలేదు, అసలు చూడలేదు. మీరు నాటకాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి? ఏ ఏజ్? నాటకాలు 8th class నుంచే మొదలెట్టే నేను. ఓకే, 64. అంటే ఇప్పుడు జనరల్గా సార్ పెళ్ళైన తర్వాత ఈ నాటకాలు అవి వేయాలి అని అంటే వైఫ్, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్కి తగ్గట్టు కొన్ని చేస్తుంటారు కదా. సో లైఫ్ పార్ట్నర్ అన్న వాళ్ళు సపోర్టింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మీ విషయంలో చాలా ఎక్కువే ఉన్నట్టుంది, లేకపోతే కొంచెం స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేసి ఆవిడ కూడా సినిమాలు చూడడానికి, నా నాటకాలు చూడడానికి వచ్చేది ఆవిడ. నాకేదైనా అవార్డు వస్తే ఇంటికి వచ్చినప్పుడు పాపం దిష్టి తీసేది. నాకు మంచి కోఆపరేట్ మా భార్య. నా బ్యాడ్ లెక్క ఏంటి, ఆవిడ పోయి 17 సంవత్సరాలు అయింది, చనిపోయింది అనారోగ్యం. ఆవిడ 25th yearలోనే షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఆ మందుల మీదే ఇంకో 28 years బతికిచ్చాం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 53 ఆవిడ చనిపోయింది. అక్కడి నుంచి నాకు ఒక మా బంధువులోనే ముసలావిడ వండి పెడతా ఉంది. వేడకి చక్కగా ఒక తల్లిలాగా వండి పెడతా ఉంటుంది. అవి తిని శుభ్రంగా నేను సినిమాలు షూటింగ్లు అవి చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నా లైఫ్ అని. సూపర్ సార్. సార్, మనీ మీ లైఫ్లో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తుంది అని అంటే ఏం చెప్తారు సార్? మనీ అంటే మాది రైతు ఫ్యామిలీ కాబట్టి మొట్టమొదటి నేను మనీ కోసం ఇబ్బంది పడిన రోజులు ఏమీ లేవమ్మా. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను, ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉండగా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు సొంత ఇల్లు వచ్చింది. ఆ తర్వాత అలా నేను డిసిప్లిన్డ్గా పెరుగుతూ పిల్లల్ని బాగా చదివించి 3 పిల్లల్ని ఇంజనీర్లు చేసి బయట నుంచి తెచ్చిన వాళ్ళందరినీ ఇంజనీర్లే చేసుకుని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా, పిల్లలు కూడా తల ఒక 3-4 ఇల్లు సంపాదించుకున్నారు. ఓకే, నాకు సొంత ఇల్లు అంటూ ఉంది. నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ అలా గడుపు. అంటే మనకి 100 కోట్లు కావసరలా, మనం చేయి చాపుకుంటే సరిపడా
మనకి రేపు పొద్దున 10 రూపాయల కోసం చేయి చాపాల్సిన పని లేదు. రేపు అయితే ఎప్పుడైనా నాకు అడ్జస్ట్మెంట్ కావాలి, 1 లక్ష రూపాయలు కావాలంటే మా బైకో లేకపోతే మా అడుగు ఎవరో ఫోన్ చేసినా కానీ టక్మని 2 నిమిషాలు వేస్తారు. మళ్ళీ రాగానే మళ్ళీ నేను వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే. వాళ్ళ కోపం, ఎందుకు పంపాలా, ఎందుకు పంపుతాను అంటాడు. నాకు వస్తున్నాయిరా, మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు అవసరం ఉండదు, నాకు అవసరం లేదు అని చెప్పి నాకు రాగానే మళ్ళీ నేను ఇచ్చేస్తూ ఉంటాను వాళ్ళకి. అంటే సారీ సార్, కొంచెం టూ మచ్ పర్సనల్గా వెళ్తున్నాను, ఏమనుకోకండి. జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుకు నన్ను చూసుకోవాలి, కూతురు నన్ను చూసుకోవాలి, మనం వాళ్ళ దగ్గర ఉండాలి, పేరెంట్స్ని చూసుకోరా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు అనుకోకపోయినా సొసైటీ ఏమైనా అనుకుంటుందేమో అన్న భయంతో కూడా కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడం, లేకపోతే పేరెంట్స్ కూడా సొసైటీ అంటుందేమో అని ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళు వేరేగా ఉండడం లాంటిది జరగదు. బట్ అట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్లో చూస్తే మీ పిల్లలు దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ అండ్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు? ఇప్పుడు నాకు ఉందమ్మా, మా పిల్లలు 3 ఉన్నారు. అమ్మాయిలు 2 కానీ నా కొడుకు కానీ బంగారం. వీళ్ళు ఇంకా మా అల్లుండి 2, మా కోడలు చెప్పండి, ఎందుకంటే ఇంకా మేలిం బంగారం వాళ్ళు. నాకు వాళ్ళ బయట వాళ్ళు కూడా నాకు అటు మంచి పిల్లలు దొరకడం అనేది నా అదృష్టం. అది యాక్చువల్గా వాళ్ళందరికీ తలా ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు సంపాదించుకున్నారు. నాకు కావంటే అన్నీ గేటెడ్ కమ్యూనిటీలో మంచి మంచి ఇళ్ళు కొనుక్కున్నారు. నేను ఒంటరిగా ఉంటే ఎందుకు మీరు నా దగ్గర రావచ్చు కదా, మా దగ్గర ఉండొచ్చు కదా. నేను ఉండలేనురా, నాకు నా ఫ్రెండ్స్, నేను ఎంజాయ్మెంటు, నా షూటింగ్స్, నేను హడావిడిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను రా, ఓకే, కాబట్టి వద్దు, నేను రాలేను అబ్బాయి అని చెప్తా ఉండండి. మా పెద్ద అమ్మాయి కూడా చెప్తా ఉండదు, 2 ఏడి మా దగ్గరికి వచ్చేసి కదా. మా చిన్న అమ్మాయి అంటుంది, మా అబ్బాయి అంటాడు వచ్చేయండి అని చెప్పి. రమ్మని మాత్రం అనొద్దు. నేను మూలపడిన రోజున మాత్రం ఎవరు తీసుకెళ్ళండి. ఇక మంచం మీద పడిపోయేటప్పుడు అప్పుడు ఇక చూసుకొని తప్పితే అంతవరకు నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాను, నాకు అడ్డు చెప్పొద్దు అంటుంటా. వీళ్ళని మూర్ఖత్వంగా ఉంటాను. మా చిన్నమ్మాయి అంటా ఉంటుంది, ఆయన మనం చెప్పిన అయినాక మూర్ఖుడు, వదిలేద్దాం అంటా ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ నా బర్త్డే 75 ఇయర్స్ బర్త్డేకి మా అల్లుడు వాళ్ళు బాగా చేశారు. పెద్దలుడు వాళ్ళందరూ, ఫామ్ హౌస్ ఉంది శంకరపల్లి. మా 30 మంది ఫ్రెండ్స్ అందరూ సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ అక్కడ చేసాం. ఈ ఫ్రెండ్ సర్కిల్ అంతా చూసి మా అమ్మాయి వాళ్ళు అంటుంటారు, మీకు అక్కడే సుఖం లేదు, ఫ్రెండ్స్తోనే హ్యాపీగా గడపండి మీరు అని చెప్పి అంటుంటారు. లేదు సార్, అంటే మీకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది అంటున్నారు. నాట్ ఓన్లీ యూ సార్, అప్పట్లో పాపం చాలా మందికి 20 years లోపల పెళ్ళిళ్ళు చేసేసారు కాబట్టి ఆ పెళ్ళి, పిల్లలు, సంసారం వీటన్నిటిలో పడిపోయి పాపం వాళ్ళకి అంత టైం ఉండదు. సో దిస్ ఇస్ ద రైట్ టైం వాళ్ళు ఎంజాయ్ చేసేది, అది వదిలేయాలి. చాలా మంది పాపం వదలరు. అంటే అలా ఎలా వెళ్తారు, సొసైటీ ఏమనుకుంటుంది మీరు ఈ టైంలో ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే అని అనుకుంటారు. బట్ యువర్ కిడ్స్ సపోర్టింగ్ దట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ సార్. ఒకటి మనకు మంచి ఫ్రెండ్స్ కావాలి. ఫ్రెండ్స్ అంటే 100 మంది ఫ్రెండ్స్ అవసరం లేదు, కానీ ఎక్కడ 1-2 మంచి ఫ్రెండ్స్ ఉండాలి ఆపద సమయాలు ఆదుకోటానికి. ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు ఒక జాబే కాబట్టి ఒక జాబ్ మీద పిల్లలు చదివించేటప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. నేను ఇంటి దగ్గర తెప్పించడం నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు పొలం ఉన్నా కానీ ఇంటి దగ్గర తెప్పించడం నాకు ఇష్టం ఉండేది కాదు. రామ్మోహన్ రావు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఆయన నాకు ఫ్యామిలీ ఫ్రెండు. ఆయన కొంచెం సౌండ్, ఎప్పుడైనా కావాలంటే ఒక 5,000 10,000 తీసుకోవటం, మనం అవసరానికి వాడుకోవటం, అనుకున్న టైంకి ఇచ్చేయటం. ఆ విధంగా కూడా కొంచెం అవసరాలు తీర్చుకున్న కేసులు ఉన్నాయి. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మొట్టమొదటి ఫ్రెండ్స్ బాగున్నారు నాకు. అది వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎస్, ఆ ఫ్రెండ్స్తోనే నేను హ్యాపీగా ఉన్నా. సూపర్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇప్పుడు కూడా నాటకాలు చేస్తుంటారు? నాటకాలు వేయటానికి టైం ఉండట్లేదమ్మా, సరిపోవట్లేదు. ఈ సీరియల్ చేయటాకే టైం ఉంటుందా. పాపం ఈటీవీ వాళ్ళు మొత్తం 3 సార్లు అడిగారు ఈ మధ్య, సీరియల్ చేయను బాబాయ్ రా బాబాయ్ అని చెప్పి. నాకు మీకు న్యాయం చేయలేను, అటు న్యాయం చేయలేను. సినిమాలు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి సినిమాలు అవుట్డేట్ అయిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ సీరియల్స్కి మిమ్మల్ని అడుగుతారా నాయన అని చెప్తుంటా. కంబైన్డ్గా చేయడం కష్టం కదా సార్, సీరియల్ సినిమా డైరెక్ట్ కుదరదు. ఎందుకంటే సీరియల్స్ ఏమో వాళ్ళకేమో టెలికాస్ట్ అవుతుండాలి, మనం లేకపోతే కుదరదు. అదే రోజు మన సినిమా వచ్చింది అనుకోండి, కష్టం అవుతుంది. అందువల్ల రెండు పడవల మీద కాళ్ళు వేయటం ఎందుకు. సో చాలామంది, అంటే మేబీ ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఏమనుకోకండి, చాలామంది సినిమాల కన్నా సీరియల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకనంటే మేము ఒక సినిమాలో చేసి సంపాదించేది ఏదైతే ఉంటుందో ఆ సీరియల్లో 1 monthలో చేస్తే వచ్చేస్తాయి, మాకు ఒక 2 schedules చేస్తే వచ్చేస్తాయి, కంఫర్ట్ జోన్లో ఉన్నాము, ఎందుకు అటు వెళ్ళడం, అందుకే సినిమా ఆఫర్లు వద్దనుకుంటున్నాం అని కొంతమంది అంటారు. కానీ అది కాకుండా సినిమాల్లో అయితే
ఇప్పుడు లేడీస్ కూడా చూస్తారు కదమ్మా, పబ్లిసిటీ ఎక్కువ కదా, సినిమా కంటే సీరియల్ పబ్లిసిటీ ఎక్కువ. సీరియల్ పబ్లిసిటీ నాకు సీరియల్స్లోనూ పేరు ఉంది. నా పేరు ఇప్పుడు వెళ్తే నా పేరు మీనాక్షిలో మీరు మీనాక్షి ఫాదర్ కదని అడుగుతుంటారు, ఓకే. సినిమాలో కూడా అడుగుతారు. అంటే రెండు సమానంగా నాకు పేరు వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. కాబట్టి సీరియల్లో చేస్తే మంచి పేరే వస్తుంది, డబ్బులు తక్కువ వచ్చినా పేరు ఎక్కువ ఉంటుంది. కానీ సినిమాలో ఇన్కమ్ వేరుగా ఉంటుంది కదా. అవును అవును. ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నాకు నెల వచ్చేటికి 3 లక్షలు 4 లక్షలు, ఒక్కో నెలలో 5 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నాకు. ఓహో, ఓకే. సీరియల్ అంత రాదు కదా. అంటే డబ్బు గురించి చూడటం కాదు, సినిమాలో అది ఒక వేరమ్మా. ఇప్పుడు రాజన్న ఉంది, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఇప్పుడు రాజన్న సినిమా చెప్తాం కదా, ఇప్పుడు నేను ఎప్పుడో పుట్టింటి పొడి చీరను ఎప్పుడో చేసే దానికి నంది అవార్డు వచ్చింది. ఆ సీరియల్లో గురించి ఎవరు చెప్పరు. ఇప్పుడు ఇంకా సీరియల్లో మర్చిపోతాం, సీరియల్ అయిపోగానే మర్చిపోతారు. సినిమా గుర్తుంటుంది, వకీల్ సాబ్ గుర్తుండిపోద్ది, రాజాను గుర్తుండిపోద్ది, తర్వాత సోమయాజులు గారి శంకరాభరణం గుర్తుండిపోద్ది లైఫ్ లాంగ్. అలా సినిమాలు గుర్తుంటాయి. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అప్కమింగ్ వచ్చే పెద్ద పెద్ద సినిమాల్లో కనిపించాలి, అతి తొందరలో మీరు అనుకునే నెగటివ్ క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం చెబుతూ, నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ విజువల్ టాక్స్. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. విజువల్ టాక్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడాను ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. ఎందుకంటే ఇటువంటి ఛానల్స్ ప్రోత్సహించడం వలన మాలాంటి ఆర్టిస్టులకు కానీ, కళాకారులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ మంచి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.